అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు అందరం కలిసి చదువుతామండి. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. నేను అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. చాలండి, అక్కడ వరకు చదువుతాం. మరి కొద్ది వాక్యాన్ని దేవుడు వివరించడానికి కల్పన నాకును మరి గ్రహించడానికి చేరువచ్చిన మీ అందరికీ ఆయన దేవుడు దయ చూపునుగాక. రెండు పక్షాలు ఆయన ఆత్మ యొక్క సహాయాన్ని ఆయన మనకి ఇచ్చునుగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవుని నామముకి ఘనత కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆయన అందరిని ఆత్మీయంగా ఆశీర్వదించునుగాక. ఉన్న స్థితి కన్నా ఎంతమంది కోరుతున్నారు? ఇంకా నాకు అవసరం అండి. ఇంకా అన్ని విషయాల్లో నాకు అవసరం, మీకు కూడా అవసరమే అని నేను అనుకుంటున్నాను. దేవుడు దయ చూపునుగాక. మరి వాస్తవానికి ఈ రోజున కెమెరా తేవద్దని చెప్పాను నేను. వాస్తవానికి అంటే అర్థం ఏంటంటే, అంటే చెప్పొద్దంటే తెచ్చేసాను అలా అనుకోమాకండి. అంటే వద్దులేండి, ఎందుకంటే గడిచిన ఆదివారం ఇక్కడ ఏదైతే కొన్ని చెప్పనన్నానో, మరి గడిచిన ఆదివారం దేవుడు దయ చూపించి అన్ని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు దయ చూపించాడు ఆ స్థలంలో. సో ఇక మరి ఉదయం వరకు వేరే వర్తమానం సిద్ధపడదామని అనుకున్నాను, కానీ దేవుడు నడిపించరా. సరే అక్కడ ఏ భాగం చెప్పానో అదే ఇక్కడ చెప్దామని, సరే అక్కడ రికార్డ్ అయి ఉంటుంది కదా వద్దులే అన్నాను. కానీ మళ్ళీ దేవుడు చివరిలో కొద్ది వాక్యాన్ని ఇచ్చారు. మరి ఇచ్చినందుకు ఆయన నామానికి ఘనత కలుగును గాక. నాకు మీరు 40 నిమిషాలు వెచ్చిస్తే చాలండి. 40 నిమిషాలు నేను అడుగుతున్నా, పై టైం అయితే నాకు సంబంధం లేదు, దేవుడికి మీకు సంబంధం ఉంటుంది. దేవుడు దయ చూపును గాక. ఎంతమందికి నెహెమ్యా గ్రంథంలో గడిచిన దినాల్లో ఎన్నది ఏదైనా మొత్తం గుర్తుంటుందని నేను చెప్పనండి. కొంచెం ఏదైనా నేను మిమ్మల్ని అడగను కూడా అడగట్లేదు, జస్ట్ గుర్తుందా అని అడుగుతున్నా అంతే. నెహెమ్యా ఏం చేశాడు? నెహెమ్యా దేవాలయాన్ని కట్టాడా? నెహెమ్యా అన్నాడు దేవాలయాన్ని కట్టలేదండి. అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే బండ గుర్తు అంటారు కదా, అట్లా గుర్తుండిపోవాలి. నెహెమ్యా అంటే గోడలు కట్టిన అతను, పడిపోయిన యెరూషలేము యొక్క గోడలు కట్టిన వ్యక్తి. అయితే 1వ అధ్యాయం మనకి ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా 3 అధ్యాయాల వరకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ అధ్యాయం ఏముంటుందంటే, నెహెమ్యాకు దూర ప్రాంతం నుండి వార్త వచ్చి చెప్పిన తర్వాత నెహెమ్యా దాన్ని విని చాలా మనసులో చాలా కలతతో ఉండి దాదాపు 7 వచనాలు అతని ప్రార్థన రాయబడి ఉంటుంది. విజ్ఞాపన ఉపవాస ప్రార్థనతో చాలా పట్టుదలతో చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థన. ఎప్పుడు నీ ప్రార్థన నీ హృదయాన్ని బయటికి తీసుకొస్తుందంట. అంటే యువర్ ప్రేయర్ డిస్ప్లేస్ యువర్ హార్ట్. అంటే డిస్ప్లే అంటే మనకి ఇప్పుడు ఫోన్లో ఏమున్నదో ఎలా తెలుస్తుంది అంటే, ఆ డిస్ప్లే ఆ పైన ఉంటుంది కదండి గ్లాస్, ఏదైతే మనం ఆన్ చేస్తామో లోపల ఉన్నది తెలుస్తుంది. కొన్నిసార్లు దేవునితో నీకున్న వ్యక్తిగతమైన ప్రార్థన, అందరి ముందు ప్రార్థన కాదు, కానీ ఆ ప్రార్థన నీ హృదయంలో ఏమున్నదో దాన్ని బయటికి తీసుకొస్తుందంట. ఎజ్రా ప్రార్థన చూడండి, నెహెమ్యా ప్రార్థన చూడండి, మీరు ఇంకా చాలామంది ప్రార్థనలు చూస్తే, సొలొమోను ప్రార్థన చూడండి, ఆ ప్రార్థనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి ఆ ప్రార్థనలని. దేవుడు మనకి మంచి ప్రార్థనా జీవితాన్ని ఆయన ఇచ్చునుగాక. మీకు ఎంతమంది కూర్చోగానే ప్రార్థన చేయాలనిపిస్తుందండి? ఎంతమంది కూర్చోగానే మీకు నడిపింపొచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చాలామందికి మరి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండదండి. కూర్చున్న తర్వాత ఏవేవో గుర్తు వస్తుంటాయి పొద్దునుండప్పుడు వరకు చేసినవి అని. చాలాసార్లు నేను ప్రేయర్ నా స్టార్టింగ్లో నాకు అర్థమయ్యేది కాదు, నిన్న బాగా చేసా ఈరోజు కూర్చుంటే చేయలేకపోతున్నాను ఏంటని. వాస్తవానికి ఏంటంటే, ఇది మీకు నడిపింపు ఉన్నా లేకపోయినా మీరు కూర్చుంటే తర్వాత నడిపింపు దేవుడు నిదానంగా తీసుకెళ్తున్నాడు. దేవుడు మళ్ళీ ప్రార్థనలోను వాక్యంలోను అంటే బైబిల్లో మనకున్న విషయాలన్నీ మనం గ్రహించుకోవడానికి దీనికి సరైన మరి దాన్ని ఏమంటారంటే మెటీరియల్, మెసేజ్, దీనికి సరైన కార్యాన్ని మనకు అందించేది. దాంట్లో కూడా దేవుడు మనకు తెలియని అనేక కార్యాలైన మనకు తెలియచేయనుగాక. దేవుడు దయ చూపించునుగాక అండి. మరి ఫస్ట్ అధ్యాయం వచ్చేమో నెహెమ్యా విన్నాడు, వినిన తర్వాత ప్రార్థన. 2వ అధ్యాయం వచ్చి ఆ ప్రార్థనకి జవాబు. అయితే మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం విన్నాము, కానీ 3వ అధ్యాయానికి వచ్చేసరికి లాస్ట్ టైం మనం స్కిప్ చేసాం దీన్ని. ఈ 3వ అధ్యాయాన్ని చదవలేదు, మళ్ళా వెళ్ళిపోయి 3 సార్లు 3 గురించి విన్నాం. రిమెంబర్ యువర్ ప్రామిస్ లార్డ్. ప్రభువా, మేము ఈ దీనస్థితిలో ఉండి ఉన్నాం కనుక
దయచేసి ఈ స్థితిలో కూడా మమ్మల్ని పైకి తీసుకురాగలిగిన నీ వాగ్దానాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకో. రెండవది ఏంటంటే రిమెంబర్ ద లార్డ్. ఎవరైతే బలహీనమైపోయి వారి భుజాలు వంగిపోయి ఇక మేము పని చేయలేము, మేము ఇంకా ఆత్మీయ జీవితంలో లేమనుకుంటారో వారి భుజాన్ని తట్టి దయచేసి యెహోవాను జ్ఞాపకం చేసుకొనిడి, ప్రభువును జ్ఞాపకం చేసుకొనిడి. మూడవది వచ్చి ఏంటంటే రిమెంబర్ మీ లార్డ్. ప్రభువా నా బ్రతుకులో అసలు భలే ఉంటుంది. ఈ మూడు మన లైఫ్లో కూడా అలాగే ఉంటుందండి. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితానికి మనం ఎవరమైనా వచ్చినా సరే మనం అన్నీ పర్ఫెక్ట్ అయి ఉండం, కానీ మొట్టమొదట మనం అడిగేది ఏంటంటే ప్రభువా నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ పరిశుద్ధాత్మను నాకు కుమ్మరించు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతావో నిన్ను బట్టి మరొకరు బలపడతారు కూడా. నిన్నే దేవుడు అనేక మందికి దీవెనగా ఆయన మారుస్తాడు ఆయన. కానీ చివరిలో మనం ఏమంటామంటే ఆయన కొరకు ఎంత కష్టపడినా ఏం చేసినా ఫైనల్గా అనే మాట, రెండు చేతులు ఎత్తి ప్రభువా ఎప్పుడు మరి ఆ పురాతనమైన ఓడ రాబోతున్నదని నేను ఎరుగును ఈ జీవితాన్ని విడిచేటప్పుడు నేను చేసిన కార్యాలన్నిటిని బట్టి అని కాకుండా దయచేసి నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ లార్డ్. ఎంతమందికి అవసరం అంటారు? అయితే మధ్యలో ఇంకొన్ని ఉంటాయి. శత్రువుని కూడా అంటాడు రిమెంబర్ దెమ్ లార్డ్ అని, వారిని కూడా జ్ఞాపకం చేసుకో అని. మరి మన శత్రువుని విడిపించేది ఆయనే కదా. అయితే మీరు గమనించండి, దేవుడు దయ చూపించిన గాక. ఈ ఏదైతే మనం వింటున్నామో యెరూషలేం 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 అని ఈ కార్యాలన్నింటిలో ఎప్పుడైతే ఆ 2వ అధ్యాయంలో అతను ఆ స్థలానికి వస్తాడో, తిరిగి యెరూషలేంకి వస్తాడో, యెరూషలేంకి వచ్చిన తర్వాత 3 దినాలు ఉన్న తర్వాత రాత్రి వేళ లెగుస్తాడు. అర్ధరాత్రి లేచి అసలు ఎవరికి వినబడినవాడు, చెప్పుడు కానివాడు, ఎవరిని అంటే ఎక్కువ మందికి ఆ కార్యాన్ని తెలియకుండా చాలా కొద్ది మందిని తీసుకొని తనున్న పశువు అని చెప్తాడు. అదేంటి అనేది కూడా క్లియర్గా రాయడు దాంట్లో. తనున్న ఒక పశువు మీద అతను వెళుతా, చుట్టూ ఇంకేమీ ఉండవు, మిగతా వాళ్ళంతా గౌరవంగా వారు నడుస్తూ ఉంటారు కింద. ఎప్పుడైతే వెళుతా రాత్రంతా ఏం చేస్తాడంటే అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఏదైతే యెరూషలేం పాడైపోయిందని అన్నాడు, తిరిగి వచ్చాడు. అతనికి కావాల్సిన రాజు దగ్గర నుండి కావాల్సిన అధికారం ఉన్నది, కావాల్సిన వెనకాల సంపద ఏదైనా నిలబడగలదు రాజు దగ్గర నుండి. కానీ ఇతను రాత్రి చేసేది ఏంటంటే ఆ ఏవైతే గుమ్మాలు పడిపోయినవో, ఏవైతే కాల్చబడినవో, పడిపోయిన ప్రాకారాలు ఉన్నవో ఒంటరిగా అంటే ఈ కొద్ది మందితో అసలు ఏమి చప్పుడు కాకుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి రాత్రి కాలమంతా అబ్జర్వ్ చేస్తాడు వాటన్నిటిని. ఇది ఎట్లా ఉన్నది, ఎట్లా ఉన్నది. ఆ రాత్రి అంతా అలా చూస్తూ ఉంటే అతనికి ఏం గడప మట్టి దిబ్బలు, రాళ్ళ కొప్పులు ఇవే కనబడతాయి యెరూషలేము నుండి. ఇవి ఎప్పుడైతే గమనిస్తాడో, ఒకవేళ ఆ స్థలంలో మీరున్నా నేనున్నా మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే యెరూషలేము సొలొమోను కాలంలో ఎలా ఉన్నదో మనకు గుర్తొస్తుందండి. కారణం ఏంటంటే సొలొమోను కాలంలో యెరూషలేమును మరి మొట్టమొదటిగా యూదా గోత్రం వారికి జయించమని చెప్తే వారు జయించలేకపోయారు. మీరు గమనించండి, వాగ్దాన దేశంలో అనేక ప్రాంతాలు ఉంటే దేవుడు పైనుండి మికాయేలుని పంపించి ఒక శత్రువుని నెట్టి మీరు వచ్చి ఇక్కడ ఉండండి అని చెప్పలా. ఆయన ఏం చెప్పారంటే ఈ పలానా భాగం నీకు ఇచ్చా కనుక నువ్వెళ్ళి యుద్ధం చేసి నువ్వు దాన్ని పొందుకో అన్నారు. అలాగే ఈ యెరూషలేమును పొందుకునే హక్కు ఎవరికి ఉన్నదంటే యూదా గోత్రం వారికి ఉన్నది. వారు ఆ న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివిన యెహోషువ గ్రంథం వాటిలో చదివితే వారు ఎప్పుడైతే యెరూషలేం వరకు వచ్చారు కానీ దాన్ని జయించి దాన్ని ఒక వశపరుచుకోలేకపోయారు. ఇది నేను గడిచిన దినాల్లో ఒక చోట వింటే ఎట్లా ఉన్నదంటే చాయిస్ అంటే అవకాశం నీకే ఇస్తాడంటే దేవుడు. ఒక దాన్ని జయించమని నీకు కావాల్సిన బలాన్ని ఇచ్చి, నీకు కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి ఫైనల్గా నీ ముందు పెట్టి దేవుడు అడుగుతాడంట, నువ్వు ఇప్పుడు జయిద్దాం అనుకున్నావా లేదనుకుంటున్నావా అని. అయితే క్రైస్తవుడు ఎన్నడూ ఏం కోరుతాడంటే నీ ముందు ఏ శత్రువు నిలబడినా నువ్వు జయించాలనే నువ్వు కోరుతావు. ఎన్నడూ శత్రువు మనల్ని జయించకూడదు, కానీ శత్రువు మనల్ని జయించే లోపలే మనం శత్రువుని జయిస్తే వాడి దగ్గర ఎదురు చెప్పని మనకు తగలవండి. ఈ యెరూషలేమును మొట్టమొదటిగా ఈ యూదా గోత్రం వారు ఉన్నప్పుడు వారు జయించవచ్చు, కానీ అక్కడ ఏమన్నా దే కుడెంట్ అని ఉంటుంది, వారు చేయలేకపోయారు. ఆ స్థలంలో విడిచిన తర్వాత అది అలా కొనసాగుతూ ఉన్నది. సౌలు కాలం అయిపోయినది. కానీ దావీదు కాలానికి వచ్చేసరికి దావీదు గురి కరెక్ట్గా దాని మీద పెట్టాడు. ఆ ఎబూసీల ప్రాంతం, ఎబూసీలు అనే వాళ్ళు ఉండేవారు ఆ స్థలంలో. ఎప్పుడైతే దాని మీదకి వెళ్ళాడో అప్పటికి కొన్ని వారు కూడా నిరుత్సాహపరిచేట్టు మాట్లాడతారు, కానీ ఏది చేసిన వాటికి ఆ ఎబూసీల ప్రాంతాన్ని వెళ్ళి దాన్ని తన యొక్క గుప్పిట్లోనికి తీసుకుంటాడు, శత్రువును మిగల్చకుండా. ఆమేన్. ఎప్పుడైతే దావీదు తర్వాత ఎప్పుడైతే సొలొమోను రాజ్య పరిపాలనకు వస్తాడో ఇప్పుడు యెరూషలేము యొక్క ప్రాధాన్యత ఏమవుతున్నదంటే పెరుగుతున్నది. కారణం ఏంటంటే నువ్వుగా ఉన్నప్పుడు నీ విలువ వేరు, నీలోనికి దేవుని యొక్క షెకినా తేజస్సు దిగినప్పుడు నీ విలువ వేరు. కారణం అప్పటి వరకు యెరూషలేములో ఇప్పుడేమన్నారంటే దేవుడు తన యొక్క ఆ యొక్క ఆలయాన్ని కట్టిన తర్వాత, గుడారాన్ని దేవాలయాన్ని కట్టిన తర్వాత లేఖనం చాలా స్పష్టంగా చెప్పుతుంది, ఎప్పుడైతే ఆ యాజకులు ఆ మందసాన్ని కెరూబుల రెక్కల కింద సరైన స్థానంలో దాన్ని ఉంచారో వారి కనీసం అక్కడ దేవుని యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు అక్కడ నిలబడి సేవ చేయడానికి కూడా వారికి ఓపిక వారికి శక్తి సరిపోలే కనుక విడిచిపెట్టి ముందుకు వచ్చేసారంట దాన్ని.
అంత శక్తిని ఏది దేవుని సన్నిధి నింపినది అక్కడ. ఎప్పుడైతే ఈ స్థలము నింపబడినదో ఇప్పుడు సొలొమోను ఏమంటాడంటే, అయ్యా నీ ప్రజలు ఏ స్థితిలోనికి వారు దిగజారిపోయినా, వారు ఏ విధమైన పొరపాటు చేసినా, ఏ స్థలంలో ఉన్నా, ఎవరైనా వారి చేతులు కానీ ఈ స్థలం వైపు ఎత్తి, ఈ దేవాలయం వైపు వారు ఎత్తి, ప్రభువా దయచేసి మా ప్రార్థన ఆలకించు అంటే, ఆకాశం నుండి నీ కృపను చూపి వారి ప్రార్థన దయచేసి ఆలకించు ప్రభువా. దాని స్థానం ఏమవుతున్నది? ఎంతమందికి అర్థమవుతుందండి? మీలో కూడా ఒకరోజు యెబూసీయులు నిన్ను పరిపాలించి ఉండవచ్చునేమో. ఆమేన్. కొన్నిసార్లు శత్రువులు నీలో ఉండవచ్చునేమో, 7 రకాల దయ్యాలు ఉండవచ్చునేమో. కానీ దేవుడు ఎన్నడైతే రంగంలోనికి వస్తాడో దురాత్మలు నీలో ఉంచాలని కోరడు, కానీ దురాత్మల పారద్రోలి ఆయన లోనికి దిగి వచ్చిన తర్వాత నీ యొక్క గౌరవాన్ని దేవుడు పెంచుతాడండి. నేను ఒక మాట చెప్పగలను, దేవుడు మీలోనికి రావడం జరిగితే మీ వాల్యూని పెంచుతాడు దేవుడు. ఎంతమంది ఎరిగిన వారు ఉన్నారని నేను ఎరుగునండి, ఎంతమంది దాన్ని అనుభవించిన వారు ఉన్నారని నేను ఎరుగును. ఎందుకంటే దేవుడు దేవుడిగా ఉన్నంత కాలం, నువ్వుగా ఉన్నంత కాలం నీకే విలువ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆకాశం అందున్న దేవుడు తన కొరకు ఏ దేవాలయాన్ని ఏర్పరచుకున్నాడో ఆ దేవాలయంలో నువ్వన్నీ సరిగ్గా పెడతావో, మోషే గుడారంలో అన్నీ సరిగ్గా అమర్చినప్పుడైనా దేవుని యొక్క తేజస్సు కిందకి దిగి వచ్చినది. సొలొమోను దేవాలయంలో ఆ మందసం పెట్టిన తర్వాతనే దిగి వచ్చినది. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని సరైన స్థానంలో పెడతావో, ఎక్కడ ఆమేన్, వాక్యంలో నువ్వు సరైన స్థానానికి నువ్వు దిగుతావో, ఎప్పుడైతే షెకినా యొక్క ఆ మహిమ నీలోనికి వస్తూ ఉంటుందో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, నీ పేరును గొప్ప చేస్తాడు. దయ్యాలకి నీ పేరంటే వణికేట్లు చేస్తాడు ఆయన. ఎందుకంటే నీకు ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలిస్తే అప్పుడే నీకు నిజమైన ప్రార్థనల అనుభవమైన, భక్తి జీవితంలో అనుభవమైన, ఏదైనా ఇది ఇతరులు చెప్పేది కాదు, నీలో మంట ఎప్పుడు వస్తుందంటే నీకు దాని విలువ తెలిసినప్పుడు వస్తుంది ఆ మంట. ఎంతమంది కోరుతున్నారు నాకు రావాలని? మనందరికీ దేవుడు ఇచ్చిన గాక. కానీ ఇప్పుడు ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్న యెరూషలేము పట్టణం దగ్గరికి నెహెమ్యా వెళ్ళి ఆ మట్టి దెబ్బల్ని, రాళ్ళ కుప్పల్ని, వీటిని చూసే సమయంలో అసలు ఎటువంటిగా ఉంటుంది అంటారు? హృదయం ఎలా ఉండుద్ది అంటారు? సోదరుడ, కారణం ఏంటంటే దీని గురించి నేను చదివినప్పుడు అసలు జెరూసలేం, న్యూ జెరూసలేం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ప్రవక్త ఏమంటాడంటే ద బ్రైడ్ ఇస్ ద న్యూ జెరూసలేం. అయ్యా నూతన యెరూషలేం ఎవరిని చూపిస్తుందంటే వధువే నూతన యెరూషలేం అంటాడు. చూపిస్తున్నది మాదిరిగా ఉన్నదని ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మీరు ఒక్కసారి ఈ కోణంలో దయచేసి ఆలోచించండి. సొలొమోను కాలంలో తేజస్సు ఉన్నదా? ఆమేన్. బబులోను రాజు వచ్చి ఆ దేశాన్ని చెరగొట్టగలేదప్పుడు అదే షెకినా మహిమ వారి మధ్యలో ఉన్నదా? లేదు. ఆమేన్. ఇప్పుడు ఏమైపోతుంది? పట్టణం కుప్పకూలిపోతుంది. మీరు 7 సంఘకాలాలు గుండా చూడండి. ఆమేన్. ఎప్పుడైతే ఎఫెసు సంఘకాలంలో ఎప్పుడైతే మీరు ఇంకా గమనిస్తే యెరూషలేంలో ఎప్పుడైతే, యెరూషలేం గురించే కదా మనం వింటున్నాం, ఆ 120 మంది ఎప్పుడైతే మేడ మీదకి వచ్చారో వారందరూ ఏక మనసుతోనూ, ఏక ఆత్మతోనూ, ఏక తాత్పర్యంతోనూ వారి హృదయాలు ఏకమైనప్పుడు వారి మధ్యలోనికి దేవుని సన్నిధి దిగి వచ్చినదా? ఆమేన్. అది సొలొమోను వంటి కాలం వంటిదంట. అది కావలసిన విరివిరిగా వారి మధ్యలో బహుమాన దేవుని యొక్క వరాలు వాడబడుతున్నాయి. విరివిరిగా వాళ్ళ మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు చేయబడుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ 7 సంఘకాలాల గుండా నిదానంగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, తుయితర సంఘకాలానికి వచ్చేసరికి ప్రవక్త ఏమంటే అదొక అంధకారమైన కాలం. అది మనం ఒక విషయాన్ని బట్టి చాలా దేవుని కృతజ్ఞతలు చెల్లిపించండి. అంటే ఒకవేళ మీరు విన్న వాళ్ళైతే సుదర్శన్ మళ్ళీ తిరిగి చెప్పడానికి వచ్చేమో. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజున మనం కూర్చొని 2025లో ఏ బైబిల్ ఓపెన్ చేసి, ఏ మెసేజ్ బుక్ ఓపెన్ చేసి, వర్తమానాలు చదివి ఇది అని మనం చెప్తున్నామో, గట్టిగా ఇక్కడ నుండి ఒక 200-300 సంవత్సరాల క్రితానికి వెళ్ళినా ఇదే బైబిల్ వారి చేతిలో పెడితే ఆది అపోస్తలుల మధ్యలో అనుభవం వారికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యెరూషలేంని దేవుడు తిరిగి కట్టిద్దామనే ఉద్దేశం ఉన్నదా? దేవుడు వధువును మళ్ళా తిరిగి కట్టిస్తున్నాడండి. ఆ మునుపటి మహిమ కన్నా ఇప్పుడు మళ్ళా అధికమైన మహిమతోనూ, అధికమైన తేజస్సుతోనూ, అధికమైన అద్భుతములతోనూ మరలా పరిపూర్ణతలోనికి దేవుడు తిరిగి రీస్టోరేషన్ చేస్తున్నాడంట. తిరిగి ప్రతిదాన్ని ఆయన ఇచ్చి నిలబెట్టాలని కోరుతున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా మేము పౌలులా ఉండాలని కోరుతున్నామయ్యా. ఒక మాట ఉండదు, ఆశ అయితే ఉన్నది కానీ అందుకో లేకపోతున్నా, దయచేసి చేయెత్తుతున్నాను ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా. నీ ఆశ పెట్టుబడిగా నువ్వు మార్చగలిగితే ప్రభువా, జీవించాలని ఆశ నాలో ఉన్నదంటే నీ పెట్టుబడిని దేవుడు సరైన రీతిలో దేవుడు వాడగలిగిన దేవుడు అండి. దేవుడు దయచూపును గాక. అయితే ఈ న్యూ జెరూసలేం ఇప్పుడు మరలా దేవుడు రానున్న కాలంలో న్యూ జెరూసలేం ఉందంటారా? నూతన యెరూషలేం ఉందంటారా? నన్ను క్షమించండి, నూతన యెరూషలేం ఉందా? ఎక్కడుందండి ఇది? ఇప్పుడు దిగిరాబోతున్నదా? ఎంతమంది గడిచిన దినాల ఒకరు ఇదే కరెక్ట్గా ఈ మెసేజ్ నేను సండే కోసం ప్రిపేర్ అవుతుంటే, ఎప్పుడైతే ఆ మెసేజ్ బుక్ ఇట్లా ప్రిపేర్ అవుతున్నాడో బైబిల్ కొన్నిసార్లు అది నేను ఇదని నేను వివరించి చెప్పను, కానీ కొన్ని అనుభూతులు దేవుడు కొన్ని అట్లా
ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో క్షణాలు ఆ ఇంగ్లీష్ బైబిల్ ఆడియో వింటూ ఉన్నాను. నైట్ అంతా కామ్గా ఉంది, 2-3 అవుతుంది టైము. మళ్ళీ పొద్దున్న చెప్పాలి కదా, టార్చ్ ఫోన్లో లైట్ అండి, అదే వచ్చి అలా వింటా ఉండగానే క్షణాల్లో నాకు ఎలా అనిపించిందంటే ఆ నూతన యెరూషలేము గురించి వింటా నేను కప్పుకొని వెళ్ళిపోయానేమో అన్న ఫీల్ నాకు వచ్చింది. కారణం ఏంటంటే వాక్యము నువ్వేమవ్వాలంటే, వాక్యం వేరుగా నువ్వు వేరుగా ఉండకూడదుగా, నువ్వు వినే వాక్యం నువ్వు ఏకమైపోవాలని. ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు ఎన్నడైనా దేవుడు నీతో నడవాలని కోరుతున్నావా? నాకు చాలాసార్లు కొన్నిసార్లు ఒక షేమ్ ఫీలింగ్ ఉండేదండి, సిగ్గుపడినట్టు ఉండేది. ఏమనంటే ఎవరైనా వ్యక్తి వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు తెలుసా, పలానా విషయంలో దేవుడు నన్ను హెచ్చరించాడు తెలుసా అంటే నాకేముండేదంటే అప్పుడు ఒక షేమ్ ఫీలింగ్. అంటే నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడు? అర్థమైందా అండి? కారణం ఏంటయ్యా అంటే నేను చదివినప్పుడు ప్రవక్త బాలే చెప్పాడు, ఏమనంటే నువ్వు ఎన్నడైతే దేవుణ్ణితో సహవాసం చేయాలని కోరుతాడో, నువ్వు ఉదయాన్నే లేచినప్పుడు ఏం చేస్తావు? బైబిల్ చదువుతామా కదండి. నువ్వు పనికి వెళ్ళినప్పుడు నువ్వు బైబిల్ని నెమరు వేస్తూ ఉండాలి. నువ్వు పని చేసేటప్పుడు లేఖనాలను నెమరు వేస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా, నువ్వు ఎల్లప్పుడూ 24 గంటలు దేవునికి వచ్చిన ఆలోచన నువ్వు కలిగి ఉంటావో, దేవుని సన్నిధి నీతో పాటు వెళతా క్లోజ్ రిలేషన్లోనికి తీసుకొస్తుందంట, దగ్గర అనుబంధంలోనికి తీసుకొస్తుందంట. ఎంతమంది క్లోజ్ రిలేషన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి? దేవుడు మనల్ని నడిపించిన గాక. అయితే మీరు గమనించండి, ఇప్పుడు ఈ నూతన నాకు ఆ క్షణాలు ఏమనిపించిందంటే, అసలు నిజంగా అనిపించి ఆ క్షణాల్లో నాకు ఏమనిపించిందంటే ఇక అయిపోయింది. గడిచిన దినాల్లో ఎవరో ఒకరు సాక్ష్యం కూడా చెప్పారు. వాళ్ళు ఇలా హెవెన్కి వెళ్ళి వచ్చినట్టు వాళ్ళకి వచ్చిన కొన్ని వాటిని పెట్టి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు పరలోకం గురించి నువ్వు ఇప్పుడు వరకు ఏం విన్నావో దానికి కొన్ని కోట్ల దూరంలో నువ్వు ఊహించలేనంత అద్భుతంగా అది ఉంటుందంట. నీ ఊహ కూడా అందదంట పరలోకం అది. ఇంకోటి నీ ఊహ పాతాళం కూడా అందదంట. అది కూడా నువ్వు ఊహించిన కానీ చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడైతే మరి ఆ నూతన యెరూషలేము దిగిరానే ఉన్నది కదా, మరి ఆ యెరూషలేమున్న భాగస్థులు ఎవరంటే ఇక్కడున్న అందరూ నేను నమ్ముతున్నానండి. అయితే ఇప్పుడు ఆయన యెరూషలేమును తిరిగి కట్టేటప్పుడు, ఇప్పుడు ఈ వధువుని తిరిగి కట్టాలంటే ఒక దేశంలోనికి వెళ్ళి ఒక చోట వర్తమానం చెప్తే సరిపోదు, ఒక ఊర్లోనికి వెళ్ళి ఒక చోట చెప్తే సరిపోదు. కానీ ప్రపంచవ్యాప్తంగా దేవుడు తిరిగి ప్రతి ఒక్కరిని లేవనెత్తాలి. ఎవరు లేవనెత్తాలంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నావో ప్రతి స్త్రీని ఆయన లేవనెత్తాలి, ప్రతి పురుషుడిని ఆయన లేవనెత్తాలి, ప్రతి పిల్లవాడిని లేవనెత్తాలి. ఎవరెవరు దానిలో బాలుభాగస్తులు ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి చాలా జాగ్రత్తగా నిశితంగా ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. అంతే అంటారా? ఇప్పుడు ఇంత కట్టామండి, మధ్యలో ఒక దగ్గర గ్యాప్ వదిలితే ఎలా ఉంటుంది అంటారు. ఇంత గోడ కట్టాం, ఆ గ్యాప్ అవసరమా అంటే ఆ గ్యాప్ ఉంటే పట్టించుకుంటారు అంతే. మరి ఇంత నూతన వధువుని దేవుడు నిలబెట్టేటప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఆయన అనుకున్న కోణంలో దేవుడు చెక్కుతాడు, నిశ్చితంగా చాలా ఆలోచించి చాలా దగ్గరగా. ఎంతమంది ఆయన రూపంలో రావాలని ఇష్టపడుతున్నారు? అయితే ఎప్పుడైతే ఈ యొక్క నిర్మాణాన్ని ఆయన చేస్తున్నాడో కారణం ఏంటంటే, మీరు మొట్టమొదటిగా బబులోను కాలంలో మీరు చూస్తే ఆ బబులోను దగ్గర ఏం జరిగిందంటే అన్యత్వం, అన్య దేశాల్లో ఉన్న వారి మధ్యలో ఉన్న అన్ని విగ్రహాలు, ఆరాధనలు, ఇవన్నీ భాషలు వేరైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరాధనలు వ్యాప్తి చెందినాయి. అవునా? తెలుగు మాట్లాడిన ఒకవైపు వెళ్ళిపోయారు, హిందీ మాట్లాడిన ఒకవైపు వెళ్ళిపోయారు, ఉర్దూ మాట్లాడి ఒకటి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఒకే దేవుడిని రకరకాలుగా పిలిచారు. కానీ యెరూషలేములో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల దేన్ని తీసుకెళ్లారంటే అన్య ఆరాధన మోసుకుని పోయారు వాళ్ళు నిమ్రోదు కాలంలో. కానీ ఎప్పుడైతే 120 మంది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, ఇంకా అపోస్తలులు వారందరూ గొప్ప పరిచర్య జరిగిన తర్వాత, యెరూషలేములో దేవుడు కొన్ని హింసలు వేటికైతే ఆయన అనుమతించి ఆయన చేశాడని చెప్పట్లా, ఆయన అనుమతించి అపోస్తలులను పంపేటప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరెవరి దగ్గరికైతే ఈ అన్యత్వం వీటిలో ఉండిపోయారో వారి దగ్గరికి అనేక మంది దేవుళ్ళు అనేది వారు మోసుకొని పోతే, ఇప్పుడు ఈ అపోస్తలులు ఒకే దేవుడు అనే వర్తమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోయారండి. అంతే అంటారా? మీరు గమనించండి, సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ అయింది. డినామినేషన్లో ఇప్పుడు క్యాథలిజం వీరందరూ చేసింది ఏంటంటే, ముగ్గురు దేవుళ్ళ ఆరాధన, ఇక నానా రకాల ఆరాధనలు వీటిల్లో తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా వీటిని తీసుకువెళ్ళిపోయారు. ఇండియాలో ఉన్నది ఆరాధన అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ దేవుడి చివరి దినాల్లో ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు వర్తమానం కేవలం వెళ్ళడం కాదు, కానీ ఇప్పుడు వర్తమానం ఏం చేస్తున్నదంటే అన్ని స్థలాల్లోనికి దేవుడు పంపి తన ఆలోచన ఎవరినైతే ముందుగా ఆయన ఎరిగి ఉన్నాడో వారందరినీ ఒక ఐక్యమత్యంలోనికి దేవుడు తీసుకొస్తున్నాడంట. దేని ఐక్యమత్యం? వాక్యంతో ఐక్యమత్యంలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు, క్రీస్తుతో ఐక్యంలోనికి తీసుకొస్తున్నాడంట. ఇది మంచి సమయమే అంటారా? ఇప్పుడు దేవుడు మొక్కలుగా పంపించాడు, ఇప్పుడు ఏకం చేస్తున్నాడండి దేవుడు మనందరూ. ఎవరితో? క్రీస్తు యొక్క మనసుతో. ఇష్టపడుతున్నారా అండి? అయితే ఏదైతే ఈ సిటీ బిల్డ్ చేసేటప్పుడు ఆయనకి ఎవరు అవసరమయ్యా అంటే, ఈ తిరిగి వధువు కట్టుబడాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక పాత్ర అనేది ఉన్నదట. మీ అందరికీ ఒక పాత్ర ఉన్నది,
ఇక్కడ నిలబడిన నాకు ఓ పాత్ర ఉన్నది, సేవకుడికో పాత్ర ఉన్నది, ప్రవక్తకో పాత్ర, అందరూ మనందరం పాత్రలో దాంట్లో పాలుభాగస్థులమైన వారమే. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మరి మొట్టమొదటిగా ఇప్పుడు ఒకసారి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. చాలు. ఈ 3వ అధ్యాయంలో మీరు అన్నీ చూస్తే చాలా 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 పేర్లు కనబడతాయండి. మీరు చదవడం ప్రారంభిస్తే 1-2 వచనాలు చదివిన తర్వాత మీకు అర్థమైపోద్ది. ఇంకా మనం తర్వాత చదివినా అర్థం కాదన్న విషయం. అది మీకే కాదు, చదివిన అది ఎవరికి అర్థం కాదు. కారణం ఏంటంటే దాంట్లో హిస్టరీ ముడిపడి ఉంటుంది, దాంట్లో అక్కడ ఉన్న జియోగ్రాఫికల్గా కొన్ని డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఒక విషయం నేను అడగలను, ఒక విషయం చెప్తాను. ఏమనంటే యెరూషలేముకి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? యెరూషలేముకి ఎన్ని గుమ్మములు ఉన్నాయి? విషయంలో పీటర్ అంకుల్ క్లాప్స్ కొట్టాలేమో. అయితే యెరూషలేముకి ఎన్ని గుమ్మములు ఉన్నాయి? సరే అండి, నూతన యెరూషలేములు ఎన్ని ఉన్నాయి? చూద్దామంటారా? 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలదు. ఎన్ని పునాదులండి? 12. ఎన్ని? 12 పునాదులు. నేను దీన్ని ఆధారం చేసుకొని మళ్ళీ నేను హిస్టరీలోకి వెళ్ళి ఎత్తిగా అసలు యెరూషలేముకి ఎన్ని, ఇప్పుడు నూతన యెరూషలేమును పక్కన పెడదాం. అయితే మీరు వాటి మీద చూస్తే 12 మంది అపోస్తలుల పేర్లు అవి కనబడుతుంటాయి అక్కడ. అయితే నేను యెరూషలేముకి ఎన్ని గుమ్మాలు ఉన్నాయని వెతికాను. అసలు యెరూషలేముకి విచిత్రం ఏంటంటే యెరూషలేముకి ఎన్ని గుమ్మాలు ఉన్నాయని ఎవరు చెప్పలేరు. కారణం ఏంటంటే రోజులు మారే కొద్దీ, సంవత్సరాలు మారే కొద్దీ దాని గుమ్మాలు పడగొడుతున్నారు, కడుతున్నారు, దానికి లాక్లు వేస్తున్నారు, మూసేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. యెరూషలేములో ఇప్పటి వరకు 12 గుమ్మాలు లేవు. అది విచిత్రం. అసలు 11 గుమ్మాలు ఒకసారి ఉన్నాయి. మీరు అన్నట్టు ఒక విషయంలో 4 గుమ్మాలు కూడా ఒకసారి ఉన్నాయి, 8 గుమ్మాలు ఒకసారి ఉన్నాయి. ఈ గుమ్మాలు మూయబడుతున్నాయి, తీయబడుతున్నాయి, కొన్నిటిని లాక్ చేస్తారు. మీకు విషయం తెలుసా? గుమ్మాలకి యెరూషలేములో చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఒక గుమ్మాన్ని లాక్ చేస్తే వాళ్ళు ఆ మెస్సియా అంటే యేసు ప్రభు ఆ ద్వారం నుండి వస్తాడని వారు నమ్మే గుమ్మం ఒకటి ఉన్నది. అది మీరు వెళ్ళి చూస్తే హిస్టరీలో పెద్దగా భీకరంగా కనబడుతుంది, కానీ దాన్ని ఎవరు ఓపెన్ చేయరు, ముట్టుకొని కూడా ముట్టుకోరు దాన్ని. గుమ్మాలకి చాలా ప్రాధాన్యత ఉన్నది దాంట్లో. అయితే చదివితే మీరు సొలొమోను కాలంలో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క కాలం మారే కొలితే గుమ్మాలు మారుతూ ఉంటాయి. అయితే నూతన యెరూషలేములో అయితే దేవుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్ని గుమ్మాలు ఉండబోతున్నాయి? డౌట్ లేదు కదా దాంట్లో? నా మీద మీకు డౌట్ ఉన్నా ప్రాబ్లం లేదు, దేవుడి మీద అయితే డౌట్ పెట్టుకో. వాక్యం చెప్తుంది 12 గుమ్మాలు ఉన్నాయని చెప్పి. అయితే మీరు చదివే ఈ గ్రంథంలో మాటికి మనకి 12 గుమ్మాలు ఉండవు. కానీ ఇది ఇప్పుడు ప్రాకారాలు పడిపోయినాయా నెహెమ్యా కాలంలో? అంతే అంటారా? అంటే ముందు పండేవి కడుతున్నాడు కదా, ఇప్పుడు ఆ గుమ్మాలు పడిపోయినాయా? అయితే మీరు ఈ గ్రంథం అంతా మీరు ఇంటికి వెళ్ళి ఓపికగా చదివితే దీని మొత్తంలో ఉండే గుమ్మాలు మొత్తం 10 కనబడతాయి. ఎన్నండి? ఈ 10 గుమ్మాలు నేను ఆ గ్రాఫ్ గీద్దాం అనుకున్నాను, కానీ టైం వేస్ట్ అయిపోద్ది. దాదాపు ఇలా ఉంటుందండి. ఆ యెరూషలేము కొండ మీద ప్రాంతంలో నేను చూచాయిగా గీశాను. మళ్ళీ నన్ను అక్కడ ఫోటోలు ఇలా ఉందని అడగబాక, నాకు గుర్తున్నంత వరకు నేను గీశాను అంతే. అయితే ఇలా ఉంటే ఇప్పుడు 12 గుమ్మాలు వచ్చి ఒక్కొక్కటి ఇక్కడ స్టార్ట్ అయింది. 1 2 3 4 5 6 7 8 9 10 4 గీశాను. అయితే ఈ గుమ్మముల పేర్లు నాకు గుర్తున్నంత వరకు చెప్తాను, మనం చదివితే చాలా టైం అయిపోయింది. గొర్రెల పోవు ఒక గుమ్మం ఒకటి ఉంటుంది, మత్స్యపు గుమ్మం అని ఒకటి ఉంటుంది, లోయ ద్వారం అని ఒకటి ఉంటుంది, పెంట గుమ్మం అని ఒకటి ఉంటుంది, పాత గుమ్మం అని ఒకటి ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఇవన్నీ నేను చదువుతుంటే నాకు 5 గుర్తుంచుకోవడమే దేవుడిదే బట్టి అదే నాకు గ్రేట్. కానీ 10 నాకు గుర్తుండే, అవి మన గేట్లు కాదు కదా, అక్కడ గేట్లు అయ్యి. అయితే ఈ 10 గుమ్మాల గురించి కూడా నేను చదివితే వివరణ ఎలా చెప్పారంటే ఒక మనిషి లైఫ్ కూడా ఈ అంటే ఈ 10 గేట్ల నుండి వెళ్తుంది. మొట్టమొదటిగా గుమ్మం ఉంటుంది, నెక్స్ట్ చేపలు పోయే ద్వారం, ఏదేదో వివరించారు దాన్ని. కానీ వర్తమానం దాని గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడకపోవడం మంచిదని ఆ నోట్స్ పక్కన పెట్టాను దాన్ని. అంతే కదా, దేవుడు మాట్లాడినప్పుడే, దేవుడు మాట్లాడకపోతే దేవుడు ఎవరంటే వర్తమానమే కదా.
ఆ క్లారిటీ లేనప్పుడు నేను ఎందుకు ఆ జాగ్రత్త, నేను ఎందుకు ఆ సాహస జైలు పక్కన పెట్టాను దాన్ని. అయితే ఒకటి తీసుకున్నా, ఏమనంటే దీంట్లో 10 గుమ్మాలు ఉన్నాయి, కానీ నూతన యెరూషలేము 10 అని చెప్పట్లా, 12 అని చెప్తుంది కనుక ఇది సరైన కొలతనే మన జీవితానికి పెట్టలేము, దీన్ని పక్కన పెట్టాను. అయితే ఇప్పుడు ఈ 12 గుమ్మాలు పడిపోయినాయండి. ఈ ప్రాకారం పడిపోయింది, 12 గుమ్మాలు పడిపోయినాయి. ఇప్పుడు నెహెమ్యా ఏం చేయాలంటే ఈ 10 గుమ్మాలు, ఈ 10 గుమ్మాలనే నెహెమ్యా పైకి లేవనెత్తాలి, ఈ ప్రాకారం ఈ గోడల్ని కట్టుకుంటూ రావాలి నెహెమ్యా. అయితే ఎప్పుడైతే ఈ పడిపోయిన స్థితిలో ఉన్నాయో, ఎంతమంది అర్థమవుతుందని నేను చెప్పేది? క్లియర్గా చెప్తున్నాను అనుకుంటున్నానండి. నేనేంటంటే పెద్ద లోతుగా ఏం అర్థం చేసుకున్న మైండ్ కాదు నాది. అదేంటంటే ఏదైనా సింపుల్గా అర్థమైద్ది, సింపుల్గా అర్థమైతే అర్థం చేసుకుంటా. అందువల్లే నేను చెప్పేది కూడా మ్యాక్సిమం సింపుల్గా ఉంటుంది. అది చాలామందికి లక్కీ అని నేను అనుకుంటున్నాను. నాలాంటికైతే అది లక్కీనే. మొన్న ఒకసారి ఒక మంచి ప్రీచర్, ఆయన ప్రీచింగ్ మొదలుపెట్టి బలిపెట్టే మీద నుంచొని, ఇక్కడ ఎవరికైనా డీప్ థింగ్స్ కావాల్సి వస్తే, అర్రే అయ్యా ఇలా మీరేమైనా అనుకోనే వర్తమానాలు కావాలంటే దయచేసి మీ బుక్స్ తీసుకెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఆయన అసలు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి ఉన్న సేవకుడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, నాకేదైనా సులువుగా అర్థమైతేనే నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. నాకు అర్థమైంది, అందుకే ఈయన ఫేమస్ అయి ఉంటాడండి. దేవుడి దయ చూపును కాక. అయితే మొట్టమొదటిగా ఇప్పుడు యెరూషలేము అంటారు, ఇది 10 గుమ్మాలు ఉన్నాయా? నేను గీశాను కదండి, మీరు అక్కడ చూడపని నేను గీశాను కదా. అయితే ఈ 10 గుమ్మాలని తిరిగి లేవనైతే బాధ్యత ఉన్నది నెహెమ్యా మీద, ఆ గోడలన్నీ నిలబెట్టవలసిన బాధ్యత ఉన్నది నెహెమ్యా మీద. ఎప్పుడైతే నెహెమ్యా వెళ్ళేసరికి దాదాపు ఈ గోడలు పడి 140 సంవత్సరాలు అవుతున్నది. ఎన్ని సంవత్సరాలు? మీరు ఊహించండి, ఒక ఇల్లు కూలిపోయి, ఇప్పుడు ఇక్కడ ఒక కట్ట ముందు ఒక ఇల్లు ఉంటుంది కదా, ఇక్కడ నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఓ 40 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అంటారు? అది ఇంకో 50 సంవత్సరాల తర్వాత 140 సంవత్సరాలు గోడలు పడిపోయి చెత్తకుప్పలాగా అసలు ఎవరు పట్టుకోకుండా మొత్తాన్ని కాల్చి పెడితే ఎలా ఉంటుంది అది? వాళ్ళ గుండెల్లో వాళ్ళు దాదాపుగా ఇక్కడికి వెళ్ళిన ఇశ్రాయేల్లో 90 సంవత్సరాలు ఉంటున్నారంట. అది పడిపోయిన 140 సంవత్సరాలు. దేవుడు ముందుగా ఒక చెరలాగా ఆయన తీసుకెళ్ళి పంపిన తర్వాత వీళ్ళు కూడా ఉంటున్నారు, రోజు పనులు చేసుకున్నారు, పనులకు వెళ్తున్నారు, వస్తున్నారు, ఆ గుమ్మాలు పడిపోయి ఉన్నాయి. అలా 90 సంవత్సరాలు ఉన్నారంట. అంటే పిల్లలను చూసుంటుంటారు. కానీ ఇంత లోతుగా ఇంకా అవి కట్టబడు అనే ఆలోచనతో పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెహెమ్యా ఎప్పుడైతే దేవుని యొక్క కృపను బట్టి, దేవుడిచ్చిన నడిపింపును బట్టి తను కార్యం ప్రారంభించి వారిని హృదయాన్ని తట్టి లేపడం ప్రారంభించాడో, దాంట్లో ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ ప్రజలందరినీ బలపరచంగానే ఈ ఎల్యాషీబు అనబడిన ప్రధాన యాజకుడు హీ రోజ్ అప్ అని ఉంటుందండి. అంటే అర్థం ఏంటంటే అతను వెంటనే లేచను అని ఉంటుంది. దాని అర్థం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ధైర్యం తెచ్చుకొని, నడుము బిగించుకొని, సిద్ధపడి ముందుకు లేచును. కారణం ఏంటంటే నిన్ను కొన్నిసార్లు భయం ఎంత నిన్ను వేధించినా, ఎంత ఇసుకించినా సరే, కానీ దేవుని వాక్యం ఒక్కసారి నిన్ను తాకంగా నువ్వు చేయాల్సిందేనంటే సమస్తాన్ని దురుపుగా నువ్వు తిరిగి లేగాలంటే బయటికి. అంటే దేవుడు ఎటువంటి పడిపోయిన స్థితిలోనే దేవుడు తిరిగి లేపుతాడని నమ్మిక నీ గుండెల్లో రావాలి. ఆ మాట బలం హీ రోజ్ అప్ అని ఉంటుంది. అంటే అతను ఎప్పుడైతే లెగిచాడో, కారణం మీకు అలా ఉంటుంది, నా శత్రువా నా మీద అతిశయపడద్దు, నేను క్రింద పడినను మరలా తిరిగి లేతును, నేను అంధకారంలో ఉన్నా సరే యెహోవా నాకు మరలా వెలుగుగా ఉండును, ఆయన న్యాయం తీర్చే వరకు ఆయన కోపాకి నేను సహింతును, మరలా తిరిగి ఆయనే నాకు రక్షణగా మారును. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎన్ని సంవత్సరాల బలహీనతలో ఉన్నా సరే, ఇన్న చూసినా ఎప్పుడైతే నెహెమ్యా బలపరిచాడో వెంటనే లేచి నిలబడ్డాడు. ఏమనంటే, మేము వెళ్తాం దీన్ని, ఇప్పుడు పడిపోయిన వాటిని మేము కడతాం ఈ గోడల్ని. ఎప్పుడైతే ఈ ఎల్యాషీబు లేచి కట్టడానికి ముందుకు అడుగు పెట్టాడో, వెంటనే ఈ ప్రధాన యాజకుడితో పాటు తోడుగా ఉన్న యాజకులందరూ వారు కూడా నిలబడడం ప్రారంభించారు. వారు కూడా ఆయుధాలు తీసుకోవడం ప్రారంభించారు, పనిముట్లు తీసుకున్నారు. ఏమనంటే, మేము కూడా అయ్యా ఎంతకాలం ఈ పడిపోయినట్లు చూస్తాం, మేము కూడా వీటిని నిలబెట్టాలని కోరుతున్నాం. నిదానంగా ఎప్పుడైతే వాళ్ళు కూడా చేరొచ్చారో అందరూ కలిసి నిదానంగా ప్రారంభించారు. దీన్ని దేవుని యొక్క ఆలయంలో వీళ్ళు ఇక్కడ ఇది ఉంటుందండి, గొర్రెల ద్వారం అనేది. ఇది ఎంట్రన్స్ అయితే, లేకపోతే ఇటని రాస్తాయండి, ఇది ఎంట్రన్స్ అయితే కరెక్ట్గా గొర్రెల ద్వారం అనేది ఇక్కడ ఉంటుంది. అక్కడ నుండి గొర్రెల్ని దేవుని యొక్క ఆలయంలోనికి తీసుకెళ్తారు బలి అర్పించే సమయాల్లో. అప్పుడు వాళ్ళు ఉన్న ఆ సమయంలో ఎప్పుడైతే ఇటువంటి స్థలంలోనికి ఆ యొక్క గడపని ఆ గుమ్మాన్ని వారి పైకి లేవనెత్తారో, నిదానంగా దాన్ని కట్టడం ప్రారంభించారు. ఈ పేర్లు మీకు కష్టంగా ఉంటాయి, కానీ నేను చెప్తాను. హమ్మయ్య నుండి హనన్యానేలు అనే గోపురం వరకు ఆ ప్రాకారాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అయితే ఎల్యాషీబు అనే అర్థం ఏంటంటే గాడ్ రిస్టోర్. ఆ ప్రధాన యాజకుడు నా పేరుకి అర్థం ఏంటంటే దేవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇస్తాడు ఆయన, పడిపోయిన దాన్ని తిరిగి కడతాడు ఆయన,
కోల్పోయిన దాన్ని తిరిగి నిలబెడతాడు ఆయన. ఆ పేరు ఏం అర్థం ఉన్నదో అతను చేసే కార్యంలో కూడా దేవుడు అదే విధంగా దేవుడు తీసుకెళ్తున్నాడు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు కోల్పోయిన దాన్ని ఇస్తాడని? ఇవాన్స్ కార్ విషయంలో చేశాడా? అయితే నేను ఇవాన్స్ కార్ వాళ్ళ కారు వీళ్ళ కారు అని చెప్పేదానికన్నా నా జీవితంలో చెప్తానండి. ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద నేను స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతా ఏమైందంటే నా బైక్ ఎదరబెట్టాను పర్సు. ఎప్పుడైతే ఫాస్ట్గా బిఆర్టీఎస్ రోడ్ దాటుకుని వెళ్ళిపోగానే ఈ పర్సు ఎక్కడో పడిపోయింది. అది ఈ పడిపోయిన పర్సుని నేను ఎక్కడ చూసుకున్నానంటే మా ఆఫీస్కి వచ్చిన తర్వాత, అంటే 13 కిలోమీటర్లు దాటిన తర్వాత చూశాను. పర్సు లేదు అక్కడ. ఎవరో పిలిచినట్టు అయింది, కానీ పర్సు పోయిందన్న విషయం నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ నాకు తెలిసిన వాళ్ళు పంపించాను. అక్కడికి పంపించి ఒకసారి మీరు చూడండి అన్న, వీడియో కాల్ చేపించా. అక్కడే ఉంటుందాం, ఇక్కడ ఎక్కడ దొరకలేదు. అది ఎతికి వాళ్ళు తిరిగి వచ్చేసారు. నేను మాటికి ప్రభువా దయచేసి నా పట్ల దయచూపు, నేనేమో ఉన్న సమయాన్ని బట్టి నేను వేగరంగా వెళ్తున్నా, కానీ నువ్వు కనికరాన్ని చూపు ప్రభువా. దేవుడు ఉచితమైన కృపను బట్టండి పోయిన పర్సు ఉన్నది కదా, నాకు దొరకలా. ఆ వ్యక్తి ఎవరికైతే దొరికినదో ఆ వ్యక్తి ఇంటి అడ్రస్ ఎత్తుక్కొని ఆధార్ కార్డు ఎత్తుకొని తిరిగి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి సుదర్శ్ ఇక్కడే ఉంటాడా, ఇగోండి మీ పర్సన్. ఇస్తాడా దేవుడు? ఇప్పుడు నమ్మకం కుదిరిందా? మీరు ఎక్కడ పోగొట్టుకున్నా, అంటే మీరు ఊరికే పడేసి వచ్చామని కదా నేను చెప్పేది. కనబడ్డా దేవుడు చూసుకుంటాడు, అక్కడ మర్చిపోయి దేవుడు అలా నేను చెప్పట్లేదండి. నేను అనేది ఏంటంటే ఏదైనా స్థితిలో నువ్వు పోగొట్టుకున్నా ఎలియాషిప్ అంటే అర్థం ఏంటి? గాడ్ కెన్ రిస్టోర్. దేవుడు నువ్వు పోగొట్టుకున్నదాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు. దేవుడు ఆశ్చర్యపోయాను ప్రభువా, అసలు జోబులో పెట్టుకెళ్తుంటేనే పర్సు వెనకాల నుండి తీసేస్తుంటే రోడ్డు మీద పర్సుని తీసుకొచ్చి జోబులో పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు ప్రభువా? దేవుడు తలుచుకుంటే ఏ కార్యాన్ని చేస్తాడండి. దేవుడు దయచూపును గాక. అయితే దేవుడు కనికరాన్ని చూపించు. ఇప్పుడు రెండో వచనం చదువుదామండి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మీరు ఈ లేఖనాలు చదివితే ఇంకొంచెం ముందుకెళ్తే వీళ్ళు ఎవరు కనబడతారంటే ఎరుకో వారు కడతారండి, వీరిలో గిబియోనీలు కడతారు, వీరిలో మిస్పా వారు కడతారు. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు ఎవరు యెరూషలేము లోపల ఉండి నివాసం చేసేవాళ్ళు కాదు. వీరు వేరు స్థలాల్లో ఉండేవాళ్ళు. కానీ యెరూషలేము యొక్క నిర్మాణం కొరకు ఇశ్రాయేలు అందరూ వారి చేతులు కలిపి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చేయమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలంటే ఇక్కడ అందరికన్నా ఒకళ్ళనైతే నేను ప్రత్యేకంగా చెప్పగలను, గిబియోనీయులు. ఎంతమంది గిబియోనీయులు గుర్తున్నారు? నా ఫేవరెట్ పీపుల్ అండి. కారణం ఏంటి అంటే వీళ్ళు అబ్రాహాం సంతానం కాదు. అబ్రాహాంతో ఆ వాగ్దానం వీరికి ఏమీ సంబంధం లేదు వీరికి. కానీ లేఖనం ఏమంటుందంటే వీరి పట్టణం మహా గొప్ప పట్టణం. వీరి పట్టణం అనేక పట్టణాల్లో రాజధాని లాంటిది. ఇది వీరి దేశంలో అంటే వీరున్న పట్టణంలో బలసూరులు ఉన్నారు వీళ్ళు. కానీ ఎప్పుడైతే యెహోషువ ఒక్కొక్క శత్రువుని జయించుకుంటూ వెళ్తున్నాడో వీరిలో గుండెల్లో ఒక భయం అనిపించింది. అయ్యో మేము కానీ వీరు కానీ వస్తే మమ్మల్ని కూడా చంపేస్తారని ఒక చిన్న స్కిట్ ఒకటి ప్లే చేసి ఆ పాతకాలం బట్టలాగా పాతకాలం ద్రాక్ష తిత్తులాగా ఏవో అన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్పాలంటే యెహోషువను మోసం చేస్తారు అక్కడ ఉన్న ఇశ్రాయేల్ని. కానీ వారు ఎప్పుడైతే తెలుసుకుంటారో వీరి దగ్గరున్న వారులే మాతో నిబంధన చేసుకున్నారు ఇవన్నీ తెలిసి యెహోషువ చంపగలడు. కానీ ప్రమాణం చేశాడు ముందే, నేను మిమ్మల్ని చంపనన్న మాటతో నిలబడి చంపకుండా ఏం చేస్తాడంటే, సరే మీరు మమ్మల్ని మోసం చేశారు కనుక మిమ్మల్ని మేము చంపం, కానీ మీ లైఫ్ లాంగ్ ఏం చేయాలంటే మీరు కట్టెలు నరికేవారుగా నీళ్లు చేదేవారుగా ఉండాలి. ఆ ఒక్కసారి డెసిషన్కి ఇష్టపడతారండి వాళ్ళు ఇశ్రాయేల్తో నడవడానికి. ఇశ్రాయేల్ వాళ్ళకి సింహాసనం ఇచ్చడా ఎవలా కూర్చోబెట్టి మీరు కూర్చోండి అని, మీరు మాకు నీళ్లు చేదాలి, మీరు మాకు కట్టెలు నరకాలంటే అక్కడ మీరు వారి జర్నీ వెతికితే ఆ నెక్స్ట్ నుండి మీరు తర్వాత అధ్యాయంలో చూస్తారు. ఎప్పుడైతే ఈ గిబియోనీల నిమిత్తం శత్రువులు అందరూ రంగానే యెహోషువ యుద్ధం కొరకు వీరి కొరకు వెళ్తూ ఉంటే వీరిని వెనకుంచుకొని యెహోషువ ముందుకెళ్తుంటాడు. వీరి వల్ల జరుగుతున్నది ఆ కార్యం. కానీ దేవుడు వెంటనే యెహోషువ యొక్క ప్రార్థనను ఆలకించి, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగుమంటే దేవుడు ప్రార్థన రెస్పెక్ట్ ఇచ్చి ఆపుతాడండి. దేవుడు ఆ కార్యాన్ని ఆపివేస్తాడు దేవుడు అక్కడ. మీరు ఇంకొంచెం ముందుకెళ్ళి చూడండి, సౌలు ఎప్పుడైతే వీళ్ళలో కొంతమందిని చంపుతాడో, కానీ వీళ్ళు ఇప్పటికీ కూడా రాజులు మారుతున్నారు, న్యాయాధిపతులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు. కానీ వీళ్ళకి ఇచ్చిన పని ఏది ఉన్నదో దాంట్లో ఎన్నడూ ఇశ్రాయేలుకు ఒక్క కీడు చేయకుండా తల వంచుకొని ఈరోజు చూపించండి ఎవరికన్నా ఒకరికి స్థానం ఇచ్చిన తర్వాత తల వంచుకునే వాళ్ళని. చాలా కష్టం అండి. అంటే వారికి అవకాశమైనా వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళట్లేదు వాళ్ళు అక్కడ.
అలా కంటున్నాయి ఎక్కడ దాకంటే ఆఖరికి దేవుడే తీర్పును కుమ్మరించి సౌలు చేసిన ఒక పొరపాటును బట్టి వీరి పట్ల సౌలు యొక్క సంతానాన్ని 7 దేవుడు ఉరి తీయమని చెప్తాడు. అక్కడ వాళ్ళు కోరుకున్న చేయమంటాడు. అదే గిబియోనీయులు ఎప్పుడైతే వీళ్ళ రాజ్యాలు కూలిపోయినాయి, ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం చెల్లాచెదరైపోయినది, వీళ్ళు నిరాశలో ఉన్నారు, నిరాదాయులుగా అంటే ఏమీ ఆధారం లేని వారుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేయొచ్చును, వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయచ్చు. కానీ ఇప్పుడు మాటికి ఎప్పుడైతే ఇశ్రాయేల్ ఆపదలో ఉన్నారని విన్నప్పుడు, వాళ్ళు కనీసం వాళ్ళు కట్టుకుంటున్నారు తిరిగి అని విన్నప్పుడు, వీళ్ళు వచ్చి మళ్ళీ మా చేతులు కలుపుతున్నారు. అయ్యా ఒకప్పుడు మేము మీ కిందనే ఉన్నామయ్యా, నేను మరలా మీకు సహాయం చేయగలమా? దేవుడు తన గ్రంథంలో వారి సహాయాన్ని రాసి పెట్టి ఉంచాడంట. దాన్ని ఎనుకోవా ఆ గిబియోనీయులు నెహెమ్యాతో అక్కడున్న ఇశ్రాయేలుకి సహాయమును చేసిరి అని ఎంతమంది కోరుతున్నారు? నమ్మకమైన ప్రజల వలె ఉన్నారండి. నెక్స్ట్ ఒక్కసారి 14వ అధ్యాయం చదువుదాము. 3వ అధ్యాయం 14వ. బెత్ అక్కేరెము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాపు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. తర్వాత 15 చదవండి. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్బో జేబు కుమారుడు. ఎవరండి ఈయన? కొల్బో కాదండి, ఈయన ఎవరు? మిస్పా ప్రధాన యాజకుడా కానీ నాయకుడు, రూలర్. అతను అంటే పరిపాలించేవాడు, ఆజ్ఞాపించవచ్చు నువ్వు కట్టిది అని. కానీ రూలర్గా లేదు. కానీ అతను తల వంచుకొని యెరూషలేము కొరకు తను కూడా తలవొక్కి పని చేస్తున్నాడు అక్కడ. మీరు ఇదే అధ్యాయంలో మరొకరు చూడండి. మళ్ళా దేవుడు దయ చూపును గాక. 5వ వచనం ఒకసారి చదవండి. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసి అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్ప కొనకపోయిరి. సేమ్ చాప్టర్, ఒకే అధ్యాయంలో ఒకళ్ళేమో నాయకులుగా ఉండి తల వంచి యెరూషలేము యొక్క గోడలు కట్టడానికి వారి సహాయాన్ని అందిస్తున్నారు. అదే అధ్యాయంలో మరొక నాయకుడేమో మేము నాయకులమైన కాలు రాగిరేసి అక్కడ సహాయం చేయట్లేదు. ఎంతమందికి అర్థమైందండి వేరేషన్? ఇద్దరు నాయకులే. ఒకళ్ళు ఏం చేస్తున్నారు? లోబడి నెహెమ్యాతో పాటు చేతులు కలుపుతాను. ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు? నాకు అదే అర్థం. అసలు నెహెమ్యా వీళ్ళందరికన్నా గొప్పవాడు. అక్కడ గవర్నర్ పొజిషన్లో ఉండేవాడు, సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చి అతను వీరి మధ్యలో పనిచేస్తే వీళ్ళు కారణం ఎందుకు ఎగరేశారు నాకు అర్థం కాల. కారణం ఏంటంటే ఈరోజు సంఘం ఎలా కట్టబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన మహిమను విడిచి రావడం బట్టి, ఆమేన్, ఆయన తను తగ్గించుకొని రావడం బట్టి, ఆయనే కదా సంఘానికి అధిపతి. ఒకవేళ ఆయనలో అతిశయం లేకుంటే నీలో నాలో కూడా ఎన్నడూ అతిశయం రాకూడదండి. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, నేనే పొజిషన్లో ఉన్నా, దేవుడి దృష్టిలో అందరూ సమానమే. దేవుడు ఎన్నడూ పరలోకంలో సపరేట్ చైర్స్ వేయడు. ఆయన అక్కడ పరలోకంలో సపరేట్ చైర్స్ అంటే ఇది పాస్టర్ గారికి, ఇది విశ్వాసకి, ఇట్లా అని నేను చెప్పలేను. కానీ ఒకటి మాట చెప్పగలను, నమ్మకమైన వారిని మాటికి పరలోకంలో వీరు మిక్కిలి గొప్పవారు అనబడుతున్నారని వాక్యం చెప్పబడుతున్నదండి. ఎంతమంది నమ్మకంగా ఉందామని కోరుతున్నారు? మీరు గమనించండి, మీరు ఏ కార్యం చేయాలన్నా సరే 8,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి కదా. దీంతో నేను దావీదు పట్టుకున్నట్టు వడిసెలు పట్టుకోగలనా? ఇలా పట్టుకోగలనా ఒడిసిరా? పోనీ దావీదు యొక్క ఆ గొలియాతు యొక్క ఖడ్గాన్ని పట్టుకోగలనా? ఇలాగా పట్టుకోగలనా? పట్టుకోలేను కదండి. పోనీ సంసోన్లాగా వెళ్ళి గాడి దేవుడు పట్టుకొని కొట్టేయగలను అవతల వాళ్ళని. నువ్వు సంఘంలో ఎప్పుడైతే ఇలా ఉంటావు నువ్వు కూడా శత్రువుని జయించలేవు. కారణం ఏంటంటే వీటన్నిటిలో పెద్దవే లేదండి. ఇదే అంటారా? అవునా? ఇలా నేను ఎవరినైనా జయించగలనా? సరే, ఇప్పుడు వీటన్నిటిలో పెద్ద వేలేది. ఇప్పుడేది పెద్ద వేలు? సంఘం ఎప్పుడు దేయాన్ని జయిస్తుందంటే నేను గ్రేట్, నువ్వు గ్రేట్ అన్నప్పుడు కాదు. అందరూ దేవుని యొక్క వాక్యానికి ఒకే క్రమం కిందకు వచ్చినప్పుడే నువ్వు దావీదులాగా సింహాన్ని జయించగలుగుతావు, నువ్వు ఎలుగుబంటిని జయించగలుగుతావు, నువ్వు గొల్యాతును పడగొట్టగలుగుతావు, నువ్వు ఏ శత్రువునైనా జయించగలుగుతావు. కానీ రావాల్సింది ఏంటంటే ఐ ఆమ్ హెడ్ కాదు, లార్డ్ యు ఆర్ ద హెడ్, వీఆర్ యువర్ ఆర్మీ. నీ ఆర్మీలో మేమందరం అంతే అంటారా? ఇప్పుడు మన చేతులు ఏమవ్వాలా? ఇష్టపడతారా? లేదు, నేను ఫస్ట్, నువ్వు ఫస్ట్ కాదు, నేను ఫస్ట్ కాదు, నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అంటే దేమంటాడు, మీ ఇద్దరికన్నా నేను ఫస్ట్ అంటాడు. అప్పుడు కారణం ఏంటంటే వాడికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నువ్వు ఏ కార్యాన్ని జయించాలన్నా
ఆఖరికి దేవుడు 5 పరిచర్ని ఇచ్చాడు ఆయన. ఆమేన్. ఎవరు నిలబడి అందరూ మేమే అంటే అవ్వదండి. వీరందరూ ఎప్పుడైతే ఈ 5,000 మోస్తున్నది ఏంటిది? ఈ 5,000 మోస్తున్నది ఏంటిది? సరే, మరి బొట్టన వేలు కూడా మోస్తున్నది ఏంటిది? చెయ్యా? మరి ఇదేగా చేయండి. వీటన్నిటిని కమాండ్ చేస్తుంది ఏంటిదంటే ఈ నరాలన్నీ కలిపి మోకాల్లో లేవు. నాకు ఎక్కడున్నాయి నరాలన్నీ? ఎక్కడున్నాయండి? ఉన్నాయి లేవా? మీకు డౌట్ ఉందేమో, నాకు ఉందండి. నాకున్నాయి నరాలు. ఈ 5 ఎక్కడ కలుస్తున్నాయి ఇవన్నీ వెళ్ళి? ఇది ఎవరంటే క్రీస్తు యొక్క మనసు కింద ఎప్పుడైతే అన్ని పరిచర్లు ఏకమవుతాయో, అందరూ వారిని వారు తగ్గించుకుంటారో, ఆయన అనుకున్న లక్ష్యాన్ని దేవుడు సాధించగలుగుతాడు. నువ్వు ఎంతకాలం అయితే సపరేట్గా తలైతే పైకెత్తుంటావో నీ వల్ల ఇంకొకరికి సమస్య, ఇంకొకరి వల్ల నీకు సమస్య. ముందు వీళ్ళందరికీ దేవునికి సమస్య. దేవుడికి ఎక్కువ సమస్య అయితే ఉంచడు ఆయన. దేవుడు దయ చూపును కాక. సరిపోద్దంటారా? క్లోజ్ చేద్దామంటారా? ఎవరి ఆలోచన కింద? ఆమేన్. మరి దేవుడు ఆలోచన మనకు ఎలా తెలుస్తుంది? సేవకుడు ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు అందరినీ ఒక స్థానంలో తీసుకొస్తాడు. నెక్స్ట్ ఒక్కసారి అదుని బెసక్ గురించి ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నారండి? బొట్టన వేలు కట్ చేస్తాడు అందరికీ. అవునా? కట్ చేసి ఎందుకు పడేస్తాడు అందరిని అక్కడ? ఆయనకు మీరు దేనికి పనికిరారని. కానీ ఇప్పుడు దేవుడు మన ఎవరికి బొట్టన వేలు కట్ చేయట్లేదు. ఆయన ఏమంటాడంటే అందరి కలిపి ఏకంగా ఉండి నేను ఇచ్చిన ప్రతి పరిచర్య సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే అది వినియోగించబడాలి. ఆమేన్. దేవుడు దయ చూపును కాకండి. మరి ఇంకొకటి చదువుదాం. 5వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నాకు ఒక 10 నిమిషాల సమయాన్ని ఇస్తారా? పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా బానేయ కుమారుడైన యెహోయాదాను బేసోద్య కుమారుడైన మెషుల్లామును దానికి దూలమును ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. లాక్ చేశారని అంటే ఇంకా లోనికి శత్రువు రాకుండా, లోనికి శత్రువు వచ్చే ప్రమాదం లేకుండా ఇప్పుడు ఆ ద్వారాన్ని లేపి నిలబెట్టి ఊరుకోవట్లేదు. దాన్ని అంటే ద్వారాలు ముగించి దానికి గడియలు అమర్చి సెక్యూరిటీ కింద ప్రజలు కాపాడుతున్నారు వాళ్ళు. అయితే కొన్నిసార్లు మీరు గమనించండి, కొన్ని పరిచర్లు గుంపుగా వెళ్తూ ఉంటాయి. కానీ కొంతమంది సంఘంలో ఇది గ్రూపిజం కాదు, కానీ ఇద్దరిద్దరుగా కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు. అయితే నేను ఈ అర్థాలు చూస్తే ఏంటంటే యెహోయాదా అంటే అర్థం యావే నోస్, యెహోవా ఎరుగును. ఏమెరుగునయ్యా? నీ శ్రమ ఏంటో ఆయన ఎరిగిన దేవుడు, నువ్వు చేసిన పరిచర్య ఏంటో ఎరిగిన దేవుడు ఆయన, నీకున్న విశ్వాసం ఏంటో ఎరిగిన దేవుడు ఆయన, నీ ప్రేమ ఏంటో ఎరిగిన దేవుడు ఆయన. ఇతనితో జతపడిన వ్యక్తి పేరు మెషుల్లాము. అంటే అర్థం ఏంటంటే బీ ఫ్రెండెడ్. ఇద్దరు స్నేహితులు సరిగ్గా సరిపోయారండి పనికి. ఇద్దరు ఏకీభవించకుండా కూడి నడుతురా. సోదరుడా, ఈ ఐక్యమత్యాన్ని గురించి వచ్చినప్పుడు మీరు గమనించండి, మనం కొన్ని పదాలు చాలా ఎక్కువ వాడతాం, చాలా తక్కువగా చేస్తాం. విశ్వాసం. సరే, నిజంగా విశ్వాసం ఎంత దేవుడు కానీ ఇక్కడికి వచ్చి పరీక్ష పెట్టాడు అనుకోండి, చాలామంది నోట్లోనే మిగిలిపోద్ది పదం. ప్రేమ. సరే, నిజంగా ప్రేమ ఎంతమందిలో ఉందని దేవుడు వచ్చి పరీక్ష పెట్టాడు అనుకోండి, చాలామందికి అది పెదాల్లోనే మిగిలిపోతుంది. కారణం ఏంటంటే మనం చాలాసార్లు యూనిటీ అంటే ఏమనుకుంటామంటే, బ్రదర్ ఎక్కడున్నావు నువ్వు? నేను పలానా చోటు ఉన్నా బ్రదరు, నేను పలానా టీ కొట్టి దగ్గర ఉన్నా, వచ్చేసాయి. వీళ్ళందరూ కలిసిపోయి టీ తాగుతా, బిస్కెట్లు తింటా, ఇదే ఐక్యమత్యం. దేవుడు అన్నాడు అటువంటి ఐక్యమత్యాన్ని గురించి చెప్పలేదు. అది మంచిదే, కానీ అది కాదు ఐక్యమత్యం అంటే. ఈరోజు నువ్వు టీ తాగుతావు, రేపొద్దున అదే టీ అవతల మీద ఇసిరేసి నువ్వే ఎలా అన్నావు అంటావు. కానీ నువ్వు ఎవరితో ఏకమవ్వాలంటే నీ సహోదరుడితో ఏకమయ్యేదానికన్నా, నీ సహోదరితో ఏకమయ్యేదానికన్నా, వీటన్నిటికన్నా ముందు నువ్వు వాక్యంతో ఎప్పుడైతే ఏకమవుతావో, నువ్వు వాక్యంతో ఎప్పుడైతే నీ ఆలోచన కలుస్తుందో, నువ్వు ఎక్కడైనా సమాధానంగానే ఉంటావు. నువ్వు అవతోడు వ్యతిరేకంగా నువ్వు సమాధానంగా నిలవగలుగుతావు. ఎంతమంది క్రీస్తు ఏకమవుతాం అనుకుంటున్నారు? దేవుడు దయచూపును కాకండి. నేను ఎప్పుడైతే దీని గురించి యునైటింగ్, ఐక్యం అవ్వడం, దీని గురించి నేను చదివినప్పుడు చాలాసార్లు ఇన్విజిబుల్ యూనియన్, అదృశ్యమైన ఐక్యతని ప్రవక్త వర్తమానం చెప్పింది. ఆ వర్తమానాన్ని చాలాసార్లు చదివి ఆ వర్తమానం యొక్క కింద భాగానికి వచ్చి నేను అనుకునేవాడిని. అక్కడ ప్రవక్త ఒక 2 బుక్స్ గురించి చెప్తాడు, గొర్రెపిల్ల జీవగ్రంథం. వీటి గురించి చెప్పినప్పుడల్లా నా ఆలోచన ఏముండేదంటే, ప్రవక్త ఇక్కడ దాకా బాగానే చెప్పాడు కానీ ఇక్కడికి వచ్చే సబ్జెక్ట్ దాటి వెళ్ళిపోయాడు అనుకునేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు, ఇక్కడ ఎందుకు చెప్పాడు వీటి గురించి, ఈ 2 గ్రంథాల గురించి అని. అయితే దాన్ని చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. ఒకటి వచ్చి మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అంటే, మామూలుగా గొర్రెపిల్ల జీవగ్రంథం ఉన్నాయా? 2 మనకు ఐడియా ఉన్నాయా? సరే, అవి ఎన్ని గ్రంథాలు అండి? 2 గ్రంథాలా, ఒకే గ్రంథమా?
2 గ్రంథాలా ఒకే గ్రంథమా? రైట్ ఆన్సర్ ఏంటంటే ఒకే గ్రంథంలోని 2 భాగాలు. ఈ బుక్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 ఒకే బుక్కా? కానీ ఒకే భాగం కాదు, వేరు వేరు భాగాలు కదా. అయితే ఎప్పుడైతే దేవుడు, నేను కేవలం గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న పేర్ల గురించి నేను మాట్లాడుతున్నానండి. జీవం అనేది ఆయన దృష్టిలో చాలా ప్రధానమైనది. ఈ జీవ గ్రంథంలో నీ పేరు లిఖించేటప్పుడు కూడా జీవం అనేది మీరు గమనించండి, సాతాను దేవుడిని రెండింటిని పక్కన పెడితే సాతాను దేవుడు చేసే వాటిలో చాలా వాటిని అనుకరించగలడు. కానీ దేవుడు ఒక వస్తువు అంటే ఒక కార్యానికి జీవం ఇచ్చినట్లుగా దెయ్యం తనకు సొంతగా తను సృష్టికర్తగా ఉండలేడు, జీవాన్ని ఎవరికి ఇవ్వలేడు. ఇచ్చిన జీవాన్ని వంకరగా మాటికి చేయగలడు, ఆ టాలెంట్ ఉంది వాడికి. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే మనలో లైఫ్ అనేది వచ్చి మనం తల్లిదండ్రుల యొక్క కలయికలో మనం భూమి మీదకి వస్తామో, మనం ఎప్పుడైతే పుట్టంగానే నువ్వు ఒకవేళ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండొచ్చును, నువ్వు పరలోకానికే నువ్వు నియమించబడి ఉండవచ్చు, ఇవేమి జరిగినా సరే నువ్వు మొట్టమొదటిగా ఎదిగేటప్పుడు నీలో వచ్చే లక్షణాలన్నీ ఏముంటాయంటే నీ పేరు మొట్టమొదటిగా ఇక్కడ రాయబడి ఉంటుందంట. ఏ గ్రంథం అండి ఇది? ఎంతమంది పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని నమ్ముతున్నారు? జీవ గ్రంథంలో లేని పేర్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఉన్న పేర్లు ఉన్నాయా? తుడిచిపెట్టబడిన పేర్లు ఉన్నాయా? నేను ఈ మూడింటి గురించి కదా, మరుగుదాని గురించి మాట్లాడదామని కోరుతున్నా. ఎప్పుడైతే ఇక్కడ నీ పేరు ఉంటుందో, సపోజ్ సుదర్శన్ పేరు రాశారనుకోండి, ఇక్కడ అంటే సుదర్శన్ పేరు చెప్తున్నాను. ఇప్పుడు ఆ పేరు ఉంటే ఆ పేరు ఏమి చూపిస్తుంది అంటే, నేను తల్లిదండ్రుల యొక్క కలయికలో నుండి వచ్చినప్పుడు నాకు ఏ స్వభావం అయితే ఆదాము అవ్వల మీద నుండి కొనసాగుతూ వస్తున్నదో నాలో కూడా సేమ్ నేచర్ వస్తుందని. అంటే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లా, అరే నువ్వు అబద్ధం చెప్పాలరా, నాకు ఎవ్వరూ చెప్పక్కర్లా, కూర్చొని ట్రైనింగ్ ఇవ్వక్కర్లా. అవతల నన్ను కొడుతున్నాడని తెలియగానే చిన్నప్పుడే మీరు ఎవరు చెప్పకపోయినా వెంటనే నేను అనలేదు ఆ మాట. ఎవరు నాకు చెప్పలే, ఎవరు ఇచ్చారు ట్రైనింగ్? ఆ నేచర్లో నాలో వచ్చినది ఆటోమేటిక్గా. ఎంతమందికి అర్థమైందండి? ఒకవేళ నన్ను ఎవరైనా కొట్టారనుకోండి, చిన్నప్పుడు పిల్లలవి కొంచెం విచిత్రంగా ఉంటాయి, అవతలని తిరిగి కొట్టినా కొట్టలేకపోయినా కనీసం వెళ్ళి చెయ్యిలాగా నాన్న అలా సాటిస్ఫాక్షన్, రివెంజ్ తీర్చుకున్నట్టు, అదే చివరిదే. వాడు తెలిసినా తెలిపిన పర్లేదు, నా రివెంజ్. ఇవన్నీ మనకెవరు నేర్పించారు? ఎవరు నేర్పించాకల. నేను గడిచిన లేదు సామెతను ఏమనంటే, 10 మందిని కన్నా ఆమెకి నొప్పులు తీయడం ఎలాగో నేర్పించాలా అని. 10 మందిని కన్నా ఆవిడకి నొప్పులు తీయడం నేర్పించక్కర్లా. అంటే ఎక్కడో ఫస్ట్ సారి నేర్పించాలి, కానీ మనకు నేర్పించింది ఎవరు? ఈ పాపాన్ని ఎవరూ నేర్పలా. నీ పేరు ఎప్పుడైతే ఇక్కడ రాయబడుతుంటే ఈ లక్షణాలన్నీ నీలో కనబడుతుంటాయండి. ఈ దొంగతనం అంటే చిన్న చిన్న కార్యాలు ఇవన్నీ కనబడుతుంటాయండి. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఐక్యత అంటే తల్లిదండ్రుల యొక్క ఐక్యతతో కూడిన పేరు ఇదంట. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో నువ్వేం చేయాలంటే ఈ ఐక్యత నుండి నువ్వు వేరవడం ప్రారంభించాలంట. ఈ ఐక్యతలో నీలో ఏముంటుందంటే అసూయ ఉంటుంది, ఐక్యతలో నీలో గర్వం ఉంటుంది, ఇక్కడ వచ్చిన పేర్లో నీలో మానవుల్లో ఉండే లక్షణాలన్నీ ఉంటాయండి. కానీ నువ్వేం చేయాలంటే తప్పక తిరిగి నువ్వు జన్మించాలి అంటే నువ్వు ఐక్యతలోనే నువ్వు బయటికి రావాలంట, అసూయలోనే నువ్వు బయటికి రావాలి, లోకం యొక్క కారంలోనే నువ్వు బయటికి రావాలి. ఎప్పుడైతే నువ్వు ఈ స్థలంలో నుండి బయటకు వస్తావో దేవుడు తన యొక్క రక్తం చేత, ఆమేన్, తన యొక్క ఆత్మ చేత నిన్ను గడిగిన తర్వాత ఇప్పుడు నీ పేరుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసినప్పుడు ఈ పేరు ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందంట. అర్థమైందా అండి? మొట్టమొదటిగా ఎక్కడుంది నీ పేరు? ఇప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది? ద నేమ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అంటాడు ప్రవక్త. ఏమంటే ఈ పేరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో ఇప్పుడు నీలో ఆ మొట్టమొదటి లక్షణాలు నీలో కనబడవంట. కానీ ఏం కనబడతాయంటే క్రీస్తు యొక్క ఐక్యతలోనికి వచ్చావు కనుక క్రీస్తులో ఏ లక్షణం ఉన్నదో నీలో అదే లక్షణం కనబడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు జీవించలేకపోయినా నా వల్ల కాదని మళ్ళీ చేతులైతే అడుగుతావు, ప్రభువా నేను అసూయగా ఉండాలన్నా నా వల్ల కావట్లేదు, అది నాకేదో ఇబ్బందిగా ఉన్నది, దయచేసి నా నుండి దీన్ని తొలగించవా ప్రభువా, నా నుండి దయచేసి దీన్ని విడిపించవా ప్రభువా. ఎందుకంటే నీ అనుభవం ఇప్పుడు జీవగ్రంథంలో ఉన్న పేరు యొక్క స్వభావం కాదు, కానీ నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎలా ఉన్నదో నీకు ఇక్కడ లైఫ్ కూడా సేమ్ లైఫ్ ఉంటుందంట భూమి మీద. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? దేని నుండి వేరవుదాం? తల్లిదండ్రుల యొక్క కలయికలో వచ్చిన స్వభావం నుండి వేరే ఎక్కడికి జతపడాలి? యేసుక్రీస్తుతో పాటు అదృశ్యమైన ఐక్యతలోనికి మనం రావాలి. దేవుడు దయ చూపును గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎప్పుడైతే నీ పేరు ఇక్కడి నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుందో నీ పాపాలన్నీ ఆయన క్షమించాడు. నేను ఆమెను అన్నాను, కానీ వాస్తవానికి ఆయన క్షమించాడంటే వర్తమానం ఆమెను అనట్లేదు. ఎందుకయ్యా అంటే బన్ను సారీ బన్ను అన్నాను అనుకోండి, బన్ను ఏమంటాడు? నువ్వు మెసేజ్ చెప్తాను ఆయనకి తిరిగి సారీ అంటే వింటాడు. అదే ఒకవేళ నేను బన్నుని ఇబ్బంది పట్టే పని ఏదో చేసి నేను సారీ అంటే ఏమైంది? సరే దానికోసం చెప్పాడండి. నువ్వు ఎప్పుడైతే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం అంటే ఆయన ఎప్పుడైతే నీ కొరకు చిందించాడో, ఆ రక్తాన్ని చిందించాడో నిన్ను ఆయన క్షమించట్లేదంట. ఆయన ఎప్పుడైతే వీటన్నిటి తుడిచి ఆ మరుపు అనే సముద్రంలో పడేశాడో అసలు నువ్వు చేయని వ్యక్తితో నువ్వు సమానం అంట.
ప్రభా ఈ పొరపాటు నువ్వు ఎప్పుడు చేసావు, అసలు నువ్వు చేయలేదంటాడు. నువ్వు క్షమాపణలోనికి రాలేదని, నువ్వు దేవుడిని నీతిమంతుడిగా మార్చినప్పుడు నువ్వు మొదటి స్థితిలో అసలు నువ్వు పాపమే చేయని వాడితో నువ్వు సమానం అంట. ఇది ఇంకా బాగున్నది కదండి. మనం పొరపాటు చేసి అవతోడికి క్షమాపణ అనేది దానికన్నా అసలు నువ్వు పొరపాటే చేయలేదంటే దానికన్నా ఇది ఇంకా ఉన్నతమని నేను నమ్ముతున్నాను. దేవుడు దయచూపును గాక. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో జతపడతావో నువ్వు ఎవరితో అన్నా జతపడగలవు సంఘంలో. అంటే పాపంతో అని నేను చెప్పట్లేదు, కానీ ఏ సహోదరుడితో అయినా నువ్వు జతపడగలవు. నీకు ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు జతపడవో నీకు ప్రతి చోట గొడవే, ప్రతి చోట ఫైరే, ప్రతి చోట ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరితో జతపడదాం? ఎవరితో అండి? ఇప్పుడేం వాళ్ళు మనకి లోపల ఉన్న స్వభావం చచ్చిపోవాలి. సముద్ర వస్తువుల్లో ఎప్పుడైతే అది చనిపోయి ఆ చర్మాన్ని తీస్తారో అప్పుడే షెకినా యొక్క గ్లోరియా పైకి దిగి వస్తుంది. కనుక నీలో నాలో మన స్వభావం చనిపోతే అప్పుడు దేవుని యొక్క తేజస్సు కిందకు వచ్చినప్పుడు బతుకున్నంత కాలం రెండు ఒకటవ్వండి, కానీ చచ్చిన తర్వాత ఏమవుతాయి? లాగి కొడతారంట రెండింటిని. అప్పుడు అరవదు రే అని అరవదు. అప్పుడు ఇదివరకు ప్రతిదానికి ఇది చేసాం అది చేసాం, కానీ ఎప్పుడైతే చచ్చిపోయినాయి కదా ఇప్పుడు తెలియదు వాటికి. అది తీసుకెళ్ళిపోయి ఇంకో సముద్రం. ఎంతమంది తెలిసి దీని గురించి విన్నారు కదా? బతుకున్నప్పుడు రెండు పక్క పక్కన ఒక్క క్షణం కూడా ఉండవంట అవి, కానీ చచ్చిపోయిన తర్వాత దేవుడు ఆ గుడారం మీద వాటిని వేసే సమయాల్లో ఇప్పుడు చచ్చిపోయినప్పుడు తెలియదు కదా దానికి పక్కదది ఇదేనా ఏం తెలుస్తుంది దానికి. అప్పుడు ఆ రెండు చర్మాలు తీసుకెళ్ళి కొడతా ఉంటే ప్రధానితో యూనిటీ వస్తుందంట. ఈ సహోదరుడితో యూనిటీ వస్తుంది, ఈ సహోదరుడితో యూనిటీ వస్తుంది, మమ్మీతో యూనిటీ వస్తుంది, డాడీతో యూనిటీ వస్తుంది, పాస్టర్ గారితో యూనిటీ వస్తుంది, డీకన్ గారితో యూనిటీ వస్తుంది. నీకు సంఘాలు అందరితో యూనిటీ ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు లోపల చచ్చావు కనుక ఇప్పుడు క్రీస్తుని జీవించగలుగుతాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో క్రీస్తు ఏం చేయలేడు ఆయన. ఇప్పుడు ఎవరు చనిపోవాలి? అప్పుడు దేవుడు ఎవరికి అటాక్ చేసినా పరిస్థితులను సక్రమంగా దేవుడు ఉంచుతాడని. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? నెక్స్ట్ అయిపోవచ్చిందండి కొద్ది సమయం. ఇష్టపడుతున్నారు దీన్ని? ఒక్కసారి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోమేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేశారు. ఎవరండి? అతని కుమార్తెలు ఎవరండి? ఒక కుమార్తె కూడా బాగు చేస్తున్నది ఆ గోడని. ఒకవేళ తను పెద్ద పెద్ద బలమైన పనులు చేయలేకపోవచ్చునేమో, కానీ కనీసం నీళ్ళని ఇవ్వగలదా? ఇస్తుందంటారా నీళ్ళని? సిమెంట్ కొంచెమన్నా ఇవ్వగలుగుతాంటారా? అంటే మనకు అర్థమయ్యే భాషలో ఇప్పుడుతో నేను చెప్తున్నాను. ఏదో ఒక చిన్న కార్యాన్ని చేయగలుగుతా ఉంటుందంటారా? చేయగలుగుతుంటారా? దేవుడు దయ చూపును గాక. ఒక్కసారి ఇది రాసినది ఎక్కడికి వెళ్ళిపోయినదో మిస్ అయినట్టు. దేవుడు దయ చూపించిన గాక. కారణం ఏంటయ్యా అంటే నువ్వు కొన్నిసార్లు నీ పని చెత్త ఊడ్చినట్టే కనపడుతుందంట, కానీ కొన్నిసార్లు చెత్త కొంత కూడా ఎప్పుడో విలువైన రాళ్ళు పడిపోయినే కింద ఉంటాయంట. నువ్వు ఎప్పుడైతే అంతా నీకు రబ్బిష్ కనపడుతూ ఉంటుంది, ఎప్పుడైతే మొత్తం మట్టి కనపడుతుంటుందో, ఎప్పుడైతే వాళ్ళు ఓడోడ క్లీన్ చేయడం ప్రారంభించినప్పుడు అది ఒకప్పుడు చాలా విలువైన రాయి. ఎప్పుడంటే దాని స్థానంలో ఉన్నప్పుడు అది ఎంతో విలువైన రాయి, కానీ ఎప్పుడైతే పడద్రోయబడిందో దాని మీద చాలా డస్ట్ ఉన్నదో ఈ రాయి ఎవరికి కనబడదు, అంత కుప్పలో అదొకటని. కానీ ఎప్పుడైతే ఎవరైనా స్త్రీలు వాటిని ఊడుస్తా క్లీన్ చేస్తా ఈ రాయిని ఎప్పుడైతే వారు గుర్తిస్తారో ఈ రాయిని తిరిగి ఆ స్థానంలో పెడితే ఎంత గొప్పగా ఉంటుందంటారా? ఉంటుందంటారా? కొన్నిసార్లు సేవకురాలు డీకన్స్ చేయలేని పని ఇక్కడున్న స్త్రీలు కొన్ని మీరు చేయగలరండి వాటిని. ఒకవేళ ఆరాధన అయిపోయింది వెళ్ళిపోగా పద, ఎవరు బాధలు పడతారు మనకెందుకు పద. కానీ అదే సమయంలో ఎవరైనా బాధకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి చూడు ఒకసారి. ఎక్కడికో సేవకుడు వెళ్ళిన స్థలంలో నువ్వు సేవకురాలు వెళ్ళిన స్థలం నువ్వు మాట్లాడి పలానా విషయంలో మీరు ఇబ్బందిగా ఉన్నారు, ఎలా ఉన్నది మీకు పరిస్థితి, మీ గురించి మేము ప్రార్థనలో, ఈ ఒక్క మాట చాలామందికి ధైర్యం ఇస్తుందండి. మీ గురించి మేము మర్చిపోలేం, మేము ఇంకా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నామండి, దయచేసి మీరు సంఘానికి రండి. నువ్వేం చేస్తున్నావంటే పడిపోయిన రాయిని తిరిగి దాని స్థానంలో నిలబెట్టే శక్తి నీకు ఉన్నదంట అక్కడ. ఆమేన్. అయితే దాంట్లో ఏమని ఉంటుందంటే నేను కొన్ని కామెంటరీలో చదివితే వీళ్ళు ధనవంతులైన కొన్ని విధవరాలు అంట, వీళ్ళు అంటే విధవరాల పిల్లలని కొన్ని చోట్ల రాసుకుంటూ వచ్చారు. అయితే వారి దగ్గర డబ్బు ఉన్నదేమో ఇవ్వడానికి, కానీ ఈరోజు మన దగ్గర డబ్బు లేకపోయినా దేవుడు కేవలం డబ్బులోనే కాదండి, ఆయన కరుణలో సంపన్నుడు కనుక అదే లక్షణం మనలో కానీ కనబడితే నువ్వు ఎవరు తొయ్యవు కానీ మరొక చేతినిచ్చే లేవనెత్తేదానిగా నువ్వు ఉంటావు, లేవనెత్తే వాడుగా నువ్వు ఉంటావు. ఆమేన్. కొన్నిసార్లు స్త్రీలు కూడా ఎంతో
దుర్గాపురంలో కొంతమంది ఆత్మల్ని రక్షించడానికి పురుషులు, డీకన్స్ వీళ్ళెవ్వరు కాదండి, పాస్టర్ సేవకురాలు వీళ్ళు కూడా కాదు, కానీ కొన్నిసార్లు కేవలం స్త్రీలు వారు ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడారో నిదానంగా కొంతమంది ఆత్మలు నడిపించుకొని వస్తే వారి వల్ల దేవుడు మరొకరిని దేవుడు లోనికి రంచు, వారి వల్ల దేవుడు మరొకరి లోనికి రంచు. కారణం ఏంటంటే కేవలం రబ్బీషే నువ్వు తుడుస్తున్నాము, కానీ గుర్తుపెట్టుకో కొన్నిసార్లు కింద నువ్వు ప్రజల హృదయాలు ఎప్పుడైతే ప్రశ్నలు నువ్వు కడిగివేస్తూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు బలపరుస్తూ ఉంటావో, కింద కొన్ని విలువైన రాళ్ళు ఉంటాయి. అక్కడ సుదర్శన రాళ్ళు ఉంటాయంటే ఎప్పుడైతే యేసుప్రభు నా గాడిద మీద ఆయన ఎప్పుడైతే వస్తూ ఉన్నారో, ఓ పరిశుద్ధ ఓ బోధకుడా వారిని దయచేసి ఆపమని చెప్పు, వారు హోసనా జయం అంటున్నారంటే, ఓ వీరు కానీ ఒకవేళ మౌనంగా అయ్యారనుకో రాళ్ళు కేకలు వేయను కనుక ఆ రాళ్ళు ఎక్కడ సజీవులైన రాళ్ళు ఎక్కడ ఉన్నాయని నేను నమ్ముతున్నానండి. ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే యేసుప్రభు వచ్చి ఆ రాళ్ళని పైకి లేవనెత్తాడా, నేమే కింద ఉన్న వారు లేవనెత్తారా దాన్ని, అంతే అంటారా? మనకు కూడా కొన్ని రాళ్ళు కనబడేట్లేదు, దేవుడు దయచూపును గాక. సంవత్సరాల మీద దుమ్ముడు పడినా కొంచెం తుడిచి మళ్ళా తిరిగి వాడి స్థానంలో నిలబెట్టగలిగినట్లుగా దేవుడు కనికరాన్ని చూపును గాక. నెక్స్ట్ ఒక్కసారి 8వ వచనం ఒకసారి చదువు, 23వ వచనం ఒకసారి చదువు. వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను అషూబు ఎవరింటికి ఎదురుగా బెన్యామీన్ ఎవరు అదే బ్రదర్ వాళ్ళ ఇంటికి ఎదురుగా నేను అది ఆమేన్ 28వ వచనం చదవండి. గుర్రపు గుమ్మములను పైగా యాజకులందరూ తమ ఇంట్లోకి ఎదురుగా బాగు చేసి, ఎక్కడ ఇండ్లకి ఎదురుగా అంతే ఉన్నదా అండి? 29వ వచనం చదవండి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా కొన్నిసార్లు అంట స్ట్రీట్ మొత్తం ఒకరు ఊడ్చే బదులు ఎవరి ఇల్లు అడు ఊడ్చుకుంటే చాలంట, అంతే అంటారా? ఎవరో విఎంసీ వాళ్ళు వచ్చి ఊరంతా ఈ రోడ్డు అంతా ఊడిస్తే ఎంత టైం పడుతుంది? మనమే వెళ్ళి మన ఇల్లు ముందు మనం ఊడ్చుకుంటే ఎట్లుంటుంది? కొన్నిసార్లు మనం ఎవరెవరినో బాగు చేయాలని కోరుతామంట. నీ జీవితం ఎట్లుంది, నీ జీవితం కొన్నిసార్లు నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి మన ఇంటి ముందుకు వచ్చి మన ఇంటి ముందు ఊడ్చుకుంటే చాలా ప్రాకారాలు, మన ముందు ప్రాకారాన్ని నిలబెట్టుకుందాం. మన ఇంట్లో ఎక్కడ పడిపోయినదో దాన్ని నువ్వు నిలబెట్టుకుంటే పక్కనింటి వాళ్ళు ఆలు కట్టుకోగలుగుతారు దాన్ని. నువ్వు ఇది పడగొట్టి ఇంకోళ్ళు దెతికితే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? వీరు ఎక్కడో దెతకట్లేదు, కానీ వారి ముందు ఏది ఉన్నదో దాన్ని వారు నిలబెట్టుకుంటున్నారండి. దేవుడు దయ చూపును గాక. నెక్స్ట్ ఒక్కసారి నేను ముగిచ్చేస్తున్నానండి. ఇంకొకటి చదువుతాం బ్రదర్, 20వ వచనం చదువు. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బారూకు ఆసక్తితో బాగు చేసి. మీరు ఇన్ని వచనాలు చదివారు కదా, ఎక్కడైనా ఈ ఆసక్తి అనే పదాన్ని చూసారా? ఇప్పుడు దాకా చూసారా అండి? మీరు ఇన్ని వచనాలు ఎక్కడ ఆసక్తి అనేది చూడరు, కానీ బారూకు ఒక్కడి దగ్గరే లేఖనం దేవుడు ఏమని రాపించాడంటే అక్కడ నెహెమ్యా కనిపిల్ రాసేటప్పుడు ఆసక్తితో బాగు చేశాను. లేఖనం ఏమిటంటే, నువ్వు ఆసక్తి విషయంలో ఎన్నడూ మాందులుగాక ఆత్మయందు తీవ్రత కలిగి నువ్వు ఎప్పుడు దేవుని పరిచర్యను ఏదైనా నమ్మకంగా చేస్తావంటే ఆసక్తితో, నువ్వు దేవుని ఎప్పుడు ప్రేమిస్తావో అప్పుడే దేవుని పని ఆసక్తిగా నువ్వు చేస్తావండి. నీకు దేవుని మీద ప్రేమ తగ్గితే దేవుని యొక్క పని మీద కూడా ఆసక్తి తగ్గిపోతుంది అంట. దేవుడు ఎల్లప్పుడు ప్రేమించే హృదయాన్ని మనకి ఇచ్చింది గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆసక్తితో? ఏలే ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి? కురిపించాడా దేవుడు? ఆసక్తితో వాక్యం వింటా ఉంటే దేవుడు నువ్వు హృదయాన్ని తెరిచాడా? నువ్వు ఆరాధనకు వచ్చిన తర్వాత ప్రతిదీ ఆసక్తితో నువ్వు చేయి, మిగతా కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దాన్ని. అక్కడ దేవుడు దయ చూపును గాక. నెక్స్ట్ ఒకసారి 4వ అధ్యాయం 21వ వచనం చూడు. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని బ్రదర్ ఒక్క నిమిషం 4:21 4వ వచనం 5వ వచనం చదవండి బ్రదర్, లేకపోతే 4వ అధ్యాయం బ్రదరు. ఒక్క నిమిషం సరే, ఇది విడిచిపెడదాం బ్రదర్, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. మళ్ళీ ఇప్పుడు దీనికోసం నేను టైం పెట్టిన
ఇవి ఇక్కడ ఇంకోటి ఉంటుందండి, నేను ఇది రాసిన రెఫరెన్స్లో కొంచెం పొరపాటు జరిగినట్టుంది, నేను వచ్చేటప్పుడు వేగరంగా వీళ్ళలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏమైనా చెప్పగలుగుతారా? మొట్టమొదటిగా ఎవరి గురించి? మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు, అంతే అంటారా? ఎలియాషీబు. రెండవదిగా వచ్చి యెరికోవారు, గిబియోనులు వాళ్ళ గురించి. మూడవది వచ్చేసరికి నాయకులు చేతులు కలిపిరి. నాలుగవది వచ్చేసరికి మెడలు వంచని వారు కనబడుతున్నారు అక్కడ. ఐదవది పాత గుమ్మమును ఇద్దరు కలిసి ఏకమై అంటే ఫ్రెండ్షిప్తో ఐదో వాళ్ళు కట్టడం మనం చూస్తున్నాం. ఆరవది వచ్చి వారు కొంచెం ఉద్యోగం చేసే వాళ్ళే వేరు ఉద్యోగాల్లో ఉన్నారు, దాని గురించి నేను చెప్పలేదు, రిఫరెన్స్ రాసుకోండి. నెహెమ్యా గ్రంథం 3:8 వీరు వేరు స్థలాల్లో వేరు పనులు చేస్తున్నారు, కానీ దేవుని పని విషయానికి వచ్చేసరికి ఏకమై ఎన్నడూ వారి యొక్క పనిని దేవుని యొక్క ఆరాధనకి అడ్డంగా వారు చెప్పలేదు, కానీ దాన్ని మలుచుకొని సరిగా ఆరాధన చేసిన వాళ్ళు ఉంటారు. ఏడవది స్త్రీలండి. ఎంతమంది స్త్రీలు పనిచేద్దాం అనుకుంటున్నారు? ఇది కాదు, కేవలం నేను ఆత్మల గురించి మాట్లాడుతున్నానండి. నేను వధువు యొక్క కట్టడం గురించి వాక్యంలో దేవుడు మీకే స్థానాన్ని ఇచ్చాడు, ఆ స్థానంలో దేవుడు మీరు నిలబడే శక్తిని ఆయన ఇచ్చును గాక. తర్వాత దేవుడు దయ చూపించిన గాక. రిపేర్డ్ అగైన్స్ దేర్ హౌస్, ఎవరో ఇల్లు కాకుండా వారింటి ముందు ఇల్లు బాగు చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ 9వది డెలిజెంట్లీ, ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళు, ఆసక్తితో వాక్యాన్ని వినేవాళ్ళు, ఆసక్తితో దేవుడు పరిచర్య చేసేవాళ్ళు, ఊరికే కాదు ఆసక్తితో చేసేవాళ్ళు అంట. దేవుడు దయచూపును గాక. అయితే మరొక కార్యం అనేది నేను దాటి వెళ్తున్నాను, ఇంకా చాలా టైం పడుతుందండి, సరిపోతుంది. దేవుడు దయచూపును గాక. ఇప్పుడు ఒక్కసారి అందరూ ఎవరి దగ్గర ఉన్న బైబిల్ తీయండి అండి ఒక్కసారి. ఈ ప్రాముఖ్యమైన ఈ కార్యాన్ని చెప్పి కొంచెం నేను ముగించేస్తాను. రెండో వచనం చదువుదాం, అందరం కలిసి చదువుదామండి. మీ దగ్గర ఎవరి దగ్గర బైబిల్ ఉంటే వాళ్ళు ఎవ్వరు వదిలిపెట్టద్దు దయచేసి. నెహెమ్యా గ్రంథం 3:2 అందరం చదువుదామా? అతన్ని ఆనుకొని, చాలండి. ఏం చేశారు వాళ్ళు? కాదండి, ముందేముంది పదం? అతనిని ఆనుకొని, అంతే ఉన్నదా? సరే, 4వ వచనంలోనికి వద్దాం. మెరోమోతును వారిని ఆనుకొని, అంతే ఉన్నదంటారా? సరే, 5వ వచనంలో చూడండి. వారిని ఆనుకునే బాగు చేశారా? అలాగే ఉన్నది అక్కడ లేఖనాల్లో. 7వ వచనం చూడండి ఒకసారి. సరే అండి, ఒకసారి 25వ వచనం చూడండి. అలాగే ఉన్నదా? సరే, ఒక్కసారి 31వ వచనం చూడండి. ఏమని ఉన్నది ప్రతి చోట మనం చదివితే? ఎట్లా అండి? సమస్య ఏంటంటే పరిచర్య చేయకపోవడం సమస్య కాదు. ఈ రోజున సమస్య ఏంటంటే కుటుంబాల్లో ఎవరి పని వారు చేయట్లేదనే సమస్య కాదు, కానీ దేవుడు దయచూపును గాక. ఒక ఫ్యామిలీని మీరు తీసుకోండి. ఇది నేను అక్కడ చెప్పినంత ఫాస్ట్గా ఇప్పుడు నాకు ఆ నడిపింపు కూడా లేదు, కానీ అక్కడ ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మరి ఇక్కడ దేవుడు ఎందుకని మరి నిదానంగా అనుమతించాడు? నిదానంగానే మాట్లాడతాను. అయితే సంఘంలో కానీ ఎక్కడైనా మొట్టమొదటి సమస్య ఎప్పుడు వస్తుందంటే, దేవునికి ఏ పరిచర్య ఇచ్చినా సరే నీ పరిచర్య నువ్వెంత ఆసక్తితో చేస్తున్నావు అన్నది ఎంత ప్రాముఖ్యమో, నీ పరిచర్య మరొకరితో కలుస్తుందా లేదా అన్నది అంతే ప్రాముఖ్యం. అది నీ పరిచర్య కానీ, అది మీరు కానీ నేను కానీ, ఎప్పుడైతే అది మరొకరితో అది కలవడం ప్రారంభించదో, ఎప్పుడైతే అది మరొకరితో ముడిపడదో, వెంటనే అదే స్థలంలో సన్బెల్లెట్టు టోబియాలు లోనికి వచ్చే అవకాశం ఉంటుందంట. అక్కడ కారణం ఏంటంటే, మీరు కుటుంబాన్ని గమనించండి. నేను చెప్పిన తర్వాత సేవకులు చెప్పిన దాన్ని నేనే ఇప్పుడు చెప్తున్నాడు. దాన్ని ఒక కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ జరిగేటప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళే వాళ్ళని చూడండి. అర్థమైందండి? మీ ఫ్యామిలీ ప్రేయర్ ఎలా ఉండాలి? కొంచెం అందరూ మెలకుగా ఉండి, అంటే ఇప్పుడు వరకు మీరు పనుకున్నా నేను డిస్టర్బ్ చేయలేదు కదా, 5 నిమిషాలు నా కోసం, ఓకేనా? ఒకరిని ఆనుకొని, అంతే అంటారా? మనకు
కొంచెం అందరు కలిసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు భర్తను అనుకొని ఎవరు కట్టుబడాలా? అంతే ఉంటుందంటారా ఆ రోజుగా? మరి భర్తను అనుకొని భార్యను అనుకొని అలాగే ఉండాలంటారా? ఈ రౌండ్ కలవాలంటారా? మధ్యలో గ్యాపులు నిలబడాలంటారా? కారణం ఏంటంటే ఈరోజు అందరూ కడుతున్నారు. నేను ప్రార్థన చేస్తా, వాళ్ళు చేస్తారు, కానీ ఒకరి ప్రార్థన జతపడట్లేదు. అది సమస్య. పరిచర్య చేయబోవడం సమస్య కాదు. నేను నా పరిచర్య నేను చేస్తా, మరొకరి పరిచర్య ఇలా అందరూ పరిచర్య చేస్తున్నారు, కానీ పరిచర్యలో చేతులు మటుకు కలపట్ల. అదే సమస్య ఈ రోజున. నేను వచ్చానంటే నా పరిచర్య నేను చేసేస్తా, అంతే. నీ పరిచర్య నువ్వు చేసి వెళ్ళిపో, నాది నేను చేసి వెళ్తా. కానీ వాక్యం అలా చెప్పట్లా. ప్రధాన యాజకుడైన ఎలీషాను ఆనుకొని మరొకరి కట్టడం అక్కడ కట్టబడింది. అక్కడ వారిని ఆనుకొని మరొకరి చేతులు కలపడుతున్నాయి. అక్కడ వారిని ఆనుకొని మరొకరు కలపడుతున్నది. అక్కడ నువ్వు ఎప్పుడైతే దాన్ని మధ్యలో వదిలిపెడతావో సాతానులోనికి రావడానికి నువ్వే మొట్టమొదటి అవకాశం ఇచ్చిన వాడు అవుతావు. నేనే మొట్టమొదటి అవకాశం ఇచ్చిన వ్యక్తిని అవుతా నేను. ఎంతమందికి అర్థమవుతుందండి? నీ కుటుంబం ముక్కలందని అన్నాడు దేవుని అడగమాకు దాన్ని. కారణం నువ్వు ఎప్పుడైతే విడిచెళ్తావో సన్బల్లెట్ టోబియా లోనికి వస్తే ఆ దోషం నువ్వు నేనే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రధాన యాజకుడు ఏ స్టాండర్డ్లో కట్టాడో నెక్స్ట్ కట్టింది అదే స్టాండర్డ్లో కొనసాగాలండి. నెక్స్ట్ ఇది అదే స్టాండర్డ్లో కొనసాగాలి. ప్రవక్త వర్తమానం ఏ స్టాండర్డ్లో ఇచ్చాడో సంఘం నిలబడాలంటే సేవకుడు అదే స్టాండర్డ్లో కట్టాలి, డీకన్ అదే స్టాండర్డ్లో నిలబడాలి, విశ్వాసం అదే స్టాండర్డ్లో నిలబడాలి. అప్పుడు దేవుని యొక్క తేజోమయమైన సంఘంలో కనబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ స్టాండర్డ్ తగ్గిస్తావో దెయ్యానికి అవకాశం ఇచ్చిన వ్యక్తుల్లో నువ్వు ఎన్నడూ నెహెమ్యా వైపు చేతులెత్తుకు, ఆల వైపు చేతులెత్తుకు. ఎందుకంటే సంఘంలో ఏ పరిచర్య డిక్టేటర్ పరిచర్య ఉండదండి. అంటే ఈ పరిచర్య నాదే అని చెప్పడానికి ఏ పరిచర్య ఉండదు. నీ ప్రతి పరిచర్య ఒక చెయ్యి ఒకరితో ముడిపడి ఉంటుంది, ఇంకో చెయ్యి ఇంకొకరితో ముడిపడి ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి నేనే డిక్టేటర్ నేను చెప్పడానికి లేదండి. నువ్వు పురుషుడు అయినా స్త్రీవైనా సరే నీ కుటుంబం కట్టుబడాలంటే నీ చెయ్యి ఒకరితో ఒకవైపు కలవాల్సి ఉంటుంది, మరొకరితో ఇంకోవైపు కలవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే నువ్వు ప్రతి దుష్టుని బయట ఉంచగలుగుతావు. అప్పుడు మాత్రమే దుష్టుడు బయట ఉంటాడు. అప్పుడే పరిశుద్ధాత్ముడు లోనికి వస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఈ గ్యాప్ మధ్యలో పెడతావో ఆ నష్టానికి ఎన్నడూ దేవుని కారకుని చేయకు. హ్యాండ్స్ కలుపుదామనుకుంటున్నారా? ఈ చెయ్యి మళ్ళీ ఇటు కలవాలని కోరుతున్నారా? మీరు గమనించండి, ఏ సంఘం ఎన్నడూ ఈ చేతులు తోరినంతవరకు ఏ సంఘం పగిలిపోయే అవకాశమే లేదు. ఆమేన్. ఏ ఫ్యామిలీ పగిలే అవకాశం లేదండి. ఏది పగిలే అవకాశం లేదు. కారణం ఏంటంటే జస్ట్ నువ్వు ఏ పనిలో దేవుడిని పిలిచాడు నమ్మకంగా ఉంచి, ప్రభా ఎవరిని నా మీద నువ్వు నాకు అధిపతిగా లేకపోతే నా ముందు ఉండే వ్యక్తిగా నువ్వు నిలబెట్టు. నా బాధ్యత ఎవరి మీద ఉంచున్నావో నా చెయ్యి వారితో కలిసేట్లు దయ చూపించు. ఎవరి బాధ్యత నా మీద ఉన్నదో వారి చెయ్యి కలిసేట్లు దయ చూపించు. ఈ లైన్ ఇలా కొనసాగితే ఎలా ఉంటుంది అంటారు? ఒకే స్వరం వినబడద్దు అంటారా? ప్రార్థన ఒకేలాగా ఉంటుంది అంటారా? మీరు గమనించండి, ఎప్పుడైతే యెషయా యొక్క దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆకాశం వైపులు చేతులెత్తినప్పుడు పరిశుద్ధుడు 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 ఇలా వినబడట్లేదు. అన్ని వేల కోట్ల దేవదూతలను ఒకే స్వరం వినబడుతుంది, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఏక స్వరం బయటకు వస్తున్నదండి. ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పుడు సంఘం ఆరాధన చేస్తే ఏక స్వరం బయటికి రావాలా, ఏక తలంపుతో నిలబడాలా, ఏక ఆలోచనతో నిలబడాలా, నీ హస్తపరకులతో ముడిపడాలా. ఎన్నడూ దాన్ని తెంచు మాకు. అది నీకు నాకు, నీ కుటుంబానికి నా కుటుంబానికి చాలా ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను అపోస్తలుల గ్రంథాలు చదువుతూ ఉంటుంది ఏమనంటే, వారు ఎప్పుడైతే కూడి ప్రార్థిస్తూ ఉన్నారో అక్కడ చేరిన స్థలము భూము కంపించను కంపించను కంపించను. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే వారి మధ్య పేతురు అపోస్తలుల వల్ల ఏ రోజున పరిచర్యలో మీరు అంటే నేను అన్నిటిని గురించి చెప్పట్లే, నేను కొంచెం అందరు గ్రహించగలరని నేను నమ్ముతున్నా. నేను చెప్పేది అర్థమైద్దని నేను నమ్ముతున్నానండి. ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎప్పుడైతే అతను ఆ పరిచయం కొనసాగిస్తున్నాడో పేతురు వల్ల దయ్యంలోనికి రాలా. కానీ ఎవరి వల్ల వచ్చింది దయ్యంలోనికి? అప్పుడు వెంటనే ఏం చేశాడు దేవుడు? అక్కడితో క్లియర్ అయిందా? వెంటనే మీరు గమనించండి, పరిచర్య చేయు స్త్రీలలో నుండి అంటే ఆ చేయబడే వాళ్ళు మా వారిని తక్కువ చూపు చూసారనే శబ్దం వినబడింది. ఆ తర్వాత చూడండి, మీకు స్టాండర్డ్ కొంచెం తక్కువ కనపడుతుంది. మీరు లేఖనాలు వెతకండి, చల్లా చెదురు కలిపి పరిచయం. దేవుడు లేడని నేను చెప్పట్లేదు, కానీ దానికి ముందు చూడండి, దాని తర్వాత మీరు చూడండి. ఈరోజు పరిచర్లో కూడా
దేవుడు ఇవ్వాలని నేను కోరుతున్నానండి. మా చేతులు దయచేసి కలపండి అయ్యా. వాక్యం ఏ స్టాండర్డ్లో ఉన్నదో మమ్మల్ని ఆ స్టాండర్డ్లోనికి పైకి లేవనెత్తండి. ఒకవేళ అందరి చేతులు కలవగలిగితే, ప్రతి పురుషుడు చేయగలగలిగితే, ప్రతి స్త్రీ చేయగలగలిగితే, సేవకుని యొక్క చేయగలిగితే, డీకన్ యొక్క చేతులు ఆమేన్. అవునంటారా? పిల్లల యొక్క హస్తాలు ఎప్పుడైతే ఇదంతా కలపబడుతూ ఉంటుందో దెయ్యం అసలు వాడికి విశ్రాంతి ఉండదు అంట. అటు ఇటు తిరుగుతుంటాడు. ఏమైంది అట్లా తిరుగుతున్నావు అంటే అసలు గ్యాప్ దొరకట్లేదు. అబ్బా ప్రార్థనమే ప్రార్థన, ఎంత టైట్గా ఉన్నారు చూడండి. కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత అదే వ్యక్తి, ఇంతకుముందు విన్నాను, అదే వ్యక్తి చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తున్నాడంట. వెళ్తే ఇంటి మీద ఏంట్రా మొన్న అంటే వాళ్ళు అడుగుతున్నారు, సాతాను ఇదేంటి మొన్నటి దాకా గిర్ర తిరిగి ఇక్కడ పనుకున్నావు అంటే మన మీద దెయ్యం కాదండి గుర్రు పెట్టి పనుకోవాల్సింది. దేవుడు మనల్ని నడిపించాలి, దేవుడు మనల్ని తన స్వాధీనంలో తీసుకోవాలి, దేవుడు తన కార్యాలయ మధ్యలో జరిగించాలి. ఎంతమంది కోరుతున్నారు యెరూషలేము తిరిగి కట్టబడాలని, ఆ మునుపటి మహిమ మళ్ళా కనబడాలని చెప్పి ఈరోజు ఎక్కడో వధువు అనేటప్పుడు దేవుడు మనస్సంగంలోనే ఏమి పడిన గోడలు ఉన్నాయో దేవుడు తిరిగి లేవనెత్తునుగాక. ఇట్స్ మై డిజైర్. నేను కోరుతున్నాను ఆ కార్యాన్ని. ఎక్కడెక్కడ స్నేహాలు చెదిరిపోయినాయో దేవుడు తిరిగి వాటిని నిలబెట్టును గాక. ఎక్కడెక్కడ మనస్పర్ధలతో పగిలినవో దేవుడు తిరిగి వాటిని నిలబెట్టును గాక. సోదరుడు ఎలా నిలబడితే నాకంటూ నేను ముందుకు రావాలి. ఓ ప్రభువా, ఈ రాళ్ళ కుప్ప ఎంతకాలం భరిద్దాం? ఈ రాళ్ళ కుప్ప, ఓ ప్రభువా నేను నా చేతులు కలుపుతున్నా. సనబల్లెట్టే టోబేలోనికి మళ్ళా రాకుండా నా వంతు నేనేం చేయగలను? తిరిగి ఒక రాయి మీద ఒక గొప్ప కోటను నిర్మించగలిగి మంచి ఆరాధన చేసుకోగలిగినట్లుగా. ఎంతమందికి అర్థమైందండి? కడదామా? ఒకరిని ఆనుకొని ఏ విధమైన బీటలు లేకుండా, ఏ విధమైన గ్యాప్ లేకుండా దేవుడు మనందరి పట్ల దయచూపును గాక. ఎలీషాబు గురించి కొన్ని కార్యాలు ఉన్నాయి, అవి రానున్న దినాల్లో ఎప్పుడైనా దేవుడు అనుకునే పరిస్థితి చూద్దాం. అతని క్యారెక్టర్ ఇంకోటి కూడా ఉన్నది. దయచేసి అందరు లేచి నిలబడతాం. లోకం ద్వేషించినా నీవు హత్తుకొని ఉంటివి. లోకం ద్వేషించినా నీవు హత్తుకొని ఉంటివి. నీ కౌగిలి ఛాయలో ఆ ద్వేషాన్ని మరతును. నీ కౌగిలి ఛాయలో ఆ ద్వేషాన్ని మరతును. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కంటి పాపవలే నీవు నన్ను కాచెదవు. కంటి పాపవలే నీవు నన్ను కాచెదవు. నీదు సన్నిధి అది నాకు దీపమే. నీదు సన్నిధి అది నాకు దీపమే. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ
స్తుతిస్తున్నా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మా చేతులెత్తి నీ పాదాల ముందు నిలబడి ఉండినామయ్యా. మాలో ఎవరుము తండ్రి గొప్పవారం ఎవరము లేము కానీ ప్రభువా, మేమందరము నీ యొక్క మందిర నిర్మాణంలో ప్రభువా మేమందరము భాగస్థులమై ఉండినాం ప్రభువా. మరి మాలో తండ్రి ఎల్లప్పుడూ నువ్వు ఐక్యమత్యాన్ని నువ్వు కోరు దేవుడు గనుక ప్రభువా, మాలో ఎల్లప్పుడూ నువ్వు ఏకత్వాన్ని కోరు దేవుడు గనుక మరి మాలో మేము గొప్ప అనే కార్యం ఏదైనా మాలో ఉంటే దయచేసి దాన్ని మా నుండి తొలగించమని మేము అడుగుచున్నామయ్యా. మేము గొప్పగా నిలబడినంత కాలము తండ్రి ఆ గోడల నిర్మాణం ఎన్నడూ జరగదు కానీ ప్రభువా, శత్రువు లోనికి వచ్చి వెలుపలికి వెళ్ళుచూనే ఉండును ప్రభువా. కానీ ఎప్పుడైతే మేమందరం మా చేతులు మేము కలపగలుగుతామో ప్రభువా, ఎప్పుడైతే మా కట్టడాన్ని మేము కలపగలుగుతామో ప్రభువా, ఎప్పుడు మా పరిచర్లు మేము కలపగలుగుతామో ప్రభువా, ఎప్పుడు మా స్థలం నుండి ఇతరులకు సహాయములు చేయగలుగుతామో ప్రభువా, అప్పుడు దెయ్యం మాలోనికి రాలేడు కానీ తండ్రి, దెయ్యం మా మధ్యలోనికి రాలేడు కానీ ప్రభువా, వాడి యొక్క ఆలోచన జరగదు కానీ ప్రభువా, పరలోకముందు నీ చిత్తమేమై ఉండినదో ప్రభువా, ఆ చిత్తమే మా ఇందు నెరవేరాలని మేము ఆశిస్తున్నామయ్యా. ఆ ఉద్దేశాల మాలో నెరవేరమని మేము అడుగుచున్నామయ్యా. అయ్యా మేము గొప్పవారము కాదు కానీ ప్రభువా, నువ్వు శక్తివంతుడు అనే దేవుడు కనుక ప్రభువా, మా హృదయాల్లో నన్ను పీడించే కార్యం ఏమి ఉండినప్పటికీ ప్రభువా, ఎటువంటి బలహీన తలంపులు ఉండినప్పటికీ ప్రభువా, ప్రభుని యేసుక్రీస్తు నామములో తొలగించమని మేము అడుగుచున్నామయ్యా. మీ కృపను బట్టి ప్రేమను మాలో నింపమని అడుగుచున్నామయ్యా. ఏవైతే బీటులుగా వారుచూ ఉండినవో ప్రభువా, వాటి మధ్యలో అగాప ప్రేమ కుమ్మరించబడగలిగినట్లుగా ప్రభువా, అయ్యా ఏ విధమైన భేదానికి తావు లేకుండానట్లుగా ప్రభువా, ఏ విధమైన భేదాభిప్రాయాలకు తావు లేకుండానట్లుగా అయ్యా ఒకరితో ఒకరు ఏకీభవించగలుగునాగున ప్రభువా, మేము ముందుగా వాక్యముతో ఏకీభవించలాగున మా హృదయాన్ని మీరు మార్చమని మేము అడుగుచున్నామయ్యా. సంవత్సరములు గడిచిపోవచ్చు ఉండిగా ఇంకా ఎక్కడైతే ఖాళీ స్థలములు ఉండి ఉన్నావో ప్రభువా, దయచేసి నేను ఇక్కడ ఎవరో బాగు చేయరు కానీ ప్రభువా, ఎలా మేము బాగు చేయాలని వాక్యం మాకు నేర్పుచూ ఉండిగా ప్రతి మనస్ఫూర్తిని తొలగించమని అడుగుచున్నామయ్యా. హృదయాలు కరిగించమని అడుగుచున్నామయ్యా. కఠినమైన హృదయాన్ని మెత్తన చేయమని అడుగుచున్నామయ్యా. దయచేసి కుటుంబాలను యొక్క సన్నిధిని ఉంచమని అడుగుచున్నాం. పరిచర్యలోని సన్నిధిని ఉంచమని అడుగుచున్నాం. ఏ స్థలమునకు మేము వెళ్ళినప్పటికీ ప్రభువా, నీ యొక్క దేవాలయంగా మేము ఉండగలిగినట్లుగా ప్రభువా, నీ యొక్క తేజస్సు మాలా ఉండగలిగినట్లుగా ప్రభువా, దయచేసి మీరు మమ్మల్ని మార్చమని మేము అడుగుచున్నామయ్యా. కానీ ఇప్పటికీ మేము నిలబడుచూ ఉండి ఉన్నామంటే ప్రభా, అది కేవలం నీ కృపే ఉండినది తండ్రి. అయ్యా మరి ప్రభా, ఎఫెసు, స్మరణ, పెరకము ఎన్నో పట్టణములు ప్రభా, అవి ఒకప్పుడు ఎంతో గొప్ప సుందరమైన పట్టణములే కానీ తండ్రి, కానీ కాలమనే ప్రభా దానిలో అవన్నీ కొట్టుకొని పోయి ఉండిగా ప్రభా, అవి చరిత్ర ఆధారం లేని స్థితిలో ఉండి ఉండగా ప్రభా, అయ్యా చూడడానికి నామరూపాలు లేని స్థితిలో ఉండి ఉన్నవయ్యా. కానీ వాటికన్నా ఎంతో పురాతనమైన యెరూషలేము ప్రభా, ఎన్ని మారు దాడి చేయబడినప్పటికీ ప్రభా, ఎన్నిసార్లు చెరపెట్టబడినప్పటికీ ప్రభా, ఎన్నిసార్లు అయ్యా మరి ప్రభా దాని మీద శత్రువు దాడి చేసినప్పటికీ అది నేటికి నిలబడే ఉండి ఉన్నదయ్యా. అయ్యా మేము ఇంకా నిలబడి ఉండినామంటే ప్రభా, ఏ దేవుడు యెరూషలేమును కోరుకొని ఉండినావా ప్రభా, అదే దేవుడు మమ్మల్ని కోరుకొని ఉన్నావు కనుకనే ప్రభా మేము ఇంకా నిలబడి ఉండి ఉన్నామయ్యా. లేకుంటే మేము ఎన్నడో చివరికి జారిపోయేవారము ప్రభా. అయ్యా మాలో పురుషులు ఉండి ఉన్నారయ్యా, వారికి ఏ పరిచర్యను ఇచ్చి ఉండినావా ప్రభా. అయ్యా కేవలం సంఘములోని పరిచర్య కాదు కానీ తండ్రి, అయ్యా మరి ఆత్మీయమైన ఆ మందిరము కట్టుడుకు ప్రభా మా పరిచర్య ఏమై ఉండినదో ప్రభా, దాన్ని మేము యథార్థంగా చేయడానికి దయచూపయ్యా. అయ్యా ఇతరులు బలపరిచే శక్తిని మాకు దయచేయండి అయ్యా. మేము వాక్యంలో నిలబడే శక్తిని మాకు దయచేయండి అయ్యా. దయచేసి మీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ఒక్కడే బారుకు ఎలా ఆసక్తితో పరిచర్య చేస్తున్నో మాకు నువ్వు నేర్పమని అడుగుచున్నామయ్యా. మాకు ఆసక్తిని దయచేయమని మేము అడుగుచున్నాం.
అన్నాడు. అనాలోచనగా నీ కార్యాలు మేము చేయకుండానట్లుగా ఆసక్తిగా మమ్మల్ని నిలబెట్టమని మేము అడుగుతున్నామయ్యా. మరి ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లోనూ తండ్రి మీరు కృప చూపిన విధానం బట్టి వందనాలయ్యా. మరి ఈ సమయం నాయన ఈ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా తండ్రి మార్గ మధ్య తోడుగా ఉండమని అడుగుచున్నామయ్యా. ఎక్కడ ఏ విధమైన ఆపద ఉన్నా తండ్రి మీ కృపను బట్టి తొలగించమని మేము అడుగుచున్నాం. వారు కుటుంబాలుగా వెళ్ళుచుండగా తండ్రి పగిలిన కుటుంబాలుగా వెళ్ళకుండానట్లుగా ప్రభువా, అయా కట్టబడిన కుటుంబాలుగా ఉండునట్లుగా ప్రభువా, నిలబడిన కుటుంబాలుగా ఉండగలుగునట్లుగా ప్రభువా, ప్రేమతో ఏకమైన కుటుంబాలుగా ఉండగలుగునట్లుగా, నీ సన్నిధిని కలిగిన కుటుంబాలుగా ఉండునట్లుగా ప్రతి కుటుంబాన్ని నిలబెట్టమని మేము అడుగుచున్నామయ్యా. ఏ సనబల్లెట్టు టోబేల మా మధ్యలోనికి రాకుండానట్లుగా ప్రభువా, శత్రువుని వెలుపల ఉంచడానికి తండ్రి వాక్యమనే ప్రాకారంలో మేము నిలబడ్డానికి ప్రభువా ప్రతి ఒక్కరి చేతులు మీరు బలపరచమని అడుగుచున్నాం. ఏ దేవుడు నెహెమ్యా చేతులు బలపరిచి ఉన్నావో దయచేసి మా చేతులు మీరు బలపరచమని అడుగుచున్నామయ్యా. ఆ పని చేయి వారందరికీ తండ్రి నెహెమ్యా వారిని గమనించి ఉండినయ్యా. కానీ నేడు మా జీవితాలు నువ్వు గమనిస్తూ ఉండి ఉండగా మేము నా బారుకు వాళ్ళ సాక్ష్యం సంపాదించడానికి మేము కూడా ఆసక్తిగా ఉండడానికి ప్రభువా మీ కృపను తోడుగా ఉంచమని మేము అడుగుచున్నాము తండ్రి. ఆ నూతన యెరూషలేము ఒక రోజున మేము తండ్రి దానిలో ఉండబోవచ్చుండగా ప్రభువా, ఎటువంటి ఆనందం అక్కడ ఉండబోవచ్చున్నదో ప్రభువా, ఎటువంటి సంతోషం అక్కడ ఉండబోవచ్చున్నదో ప్రభువా. ఆ రోజు మాకు హెచ్చరికలు ఉండవు కానీ తండ్రి, అక్కడ మాకు బాధపరిచేవి ఏమీ ఉండవు కానీ ప్రభువా, అక్కడ మూలిగే కార్యాలు ఏమీ ఉండవు కానీ ప్రభువా, అక్కడ రోగములు ఏమీ ఉండవు కానీ ప్రభువా, అక్కడ మరణమేమీ ఉండదు కానీ తండ్రి, ఓ నిత్య సంతోషం ఉండబోయే ప్రభువా. ఆ దినము కొరకు మేము ఎదురు చూస్తూ ఉండి ఉన్నామయ్యా. ఆ నూతన యెరూషలేమును మనం ఎవరు పోగొట్టుకొనుకుంటున్నట్లుగా ఈ దినం ఈ యెరూషలేమును జాగ్రత్తగా మేము కాపాడుకోగలిగినట్లుగా దయచూపమని మేము అడుగుచున్నాము తండ్రి. దయచేసి మీ బిడ్డలందరినీ దీవించండి, అందరినీ ఆశీర్వదించమని అడుగుచున్నాం. మరి తిరిగి వెళ్ళుచుండగా ప్రభువా మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షమలో మాకు ఎల్లవెల్ల తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సహవాసం భార్యకి భర్తకి మధ్యన, సహోదరుడికి సహోదరుడికి మధ్యన, విశ్వాసికి మధ్యన స్థిరముగా నిలిచి ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.